నువ్వు ఆడపిల్లవి, ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నావు, ఇక్కడ బలులేస్తారు అని ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా. అక్కడ మనకి ఏమీ చెల్లవు, మన చట్టాలు ఏమీ చెల్లవు, బైబిల్ కనబడితే ప్రమాదం. ఆర్ఎస్ఎస్ వచ్చేసింది అని చిన్న మెసేజ్ పెట్టాను, ఎందుకంటే వాళ్ళ పైనుంచి వచ్చేస్తున్నారు. నాకు కొన్ని సెకండ్ టైం ఉందంతే, మినిట్ కూడా కాదు. విషసర్పాల మధ్య, జంతువుల మధ్య, మాంత్రికుల మధ్య, నక్సలైట్ల మధ్య, కొండ కోయిదొరల మధ్య, ముఖ్యంగా కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాళ్ళ మధ్య మీ పరిచర్య చేయడానికి మీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా? ఈ ప్రాంతానికి వెళ్ళు అంటే ఆయన నాతో వస్తారని నేను నమ్మాను, వస్తున్నారు కూడా ఆయన దేవుడు. అలాగే దేవదూతలు కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను, నాకు ముందుగా దేవదూతలు వెళ్ళడం నేను చూశాను. అది చాలా లోతైన సెలయేరు, అందులో మొసళ్ళు అవి ఉంటాయి, ఊబులు ఉంటాయి. టూరిస్ట్ని ఇప్పుడు ఎలా చేయట్లేదు, దిగి చనిపోతున్నారు చాలామంది. కొండ ప్రాంతాల్లో సువార్తలో దేవుడు అద్భుతాలు చేయకపోతే మేము ఈరోజు ప్రాణాలతో ఉండం. విష సర్పాలు, గొర్రెగేదెల దాడి ఎక్కువ ఉంటుంది అక్కడ. ఒక పాస్టర్ గారిని పళ్ళు రాలగొట్టేసి, పాస్టర్ గారిని పాస్టమ్మని కూడా బట్టలు తీసేసి చెట్లకు కట్టేసి ఒక లిక్విడ్ అంబుల్లో కలిపి తాగించారంట. నాకైతే ఒక వేడి గాలిలాగా ఈ కుడివైపు వస్తూ ఉంటుంది, ఒక అగ్నిలాగా. అప్పుడు నాకు ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఒక ఊరిలో చెప్పుకుంటారు ఏంటంటే అక్కడికి వచ్చి పిల్లల్ని చంపుతారు, తింటారు, రక్తాలు తాగుతారు, పిల్లల మాంసం తింటారు. మిఖాయిల దూత రావడం కూడా నేను చూశాను. ప్రైజ్ ద లార్డ్. నేను మీ తమ్ముడు జోషిని. ఇప్పుడు ఏలూరు నుంచి రాజమండ్రి రావడం జరిగింది. ఇప్పుడు ఈ సహోదరి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క సాక్ష్యం తప్పకోకుండా మీరు చూస్తుండే కాకుండా అనేక మందికి ఈ వీడియో షేర్ చేయండి. మరి టైం వేస్ట్ చేయకోకుండా మరి అమ్మగారికి ఈ సమయం ఇచ్చేద్దాం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి లెక్కింపు లేని స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. జోషి బ్రదర్ గారికి ప్రత్యేకమైన వందనములు. నా పేరు కుమారి తాళ్ళూరి విజయ డయానా. నేను రాజమండ్రి పట్టణంలో జన్మించాను. మా నాన్నగారు మారు మనసు లేని వ్యక్తి, మా అమ్మగారు చాలా భక్తి కలిగి ఉండేవారు. చాలా చిత్రహింసలు పెట్టేవారు. గుడికి వెళ్ళడానికి మాకు అవకాశం ఉండేది కాదు. పాస్టర్ మా ఇంటికి రావడానికి అవకాశం ఉండేది కాదు. నా బాల్యంలో నేను ఎప్పుడూ నా తల్లి రక్తసిక్త శరీరంతో ఉండమే చూశాను. కానీ ఆమె గొర్రె వలె మౌనంగా ఉండేది, ఎప్పుడు ఎదిరించేది కాదు. ఆయన కొట్టే దెబ్బలకి ఇల్లంతా కూడా రక్తమైపోతూ ఉండేది. అవి మేము చూస్తూ పెరిగాము. మా అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది కదా, మరి మా నాన్న ఎందుకు ఇలాగా హింసిస్తున్నారు, మా అమ్మ దేవుడే నాకు కావాలి, మా అమ్మకి వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఎవరికైనా ప్రార్థన చేస్తే కొడుతున్నారు, ఇంటికి ఎవరిని కూడా రానీరు, బంధువులతో ఎవరితో కూడా ఎటువంటి సంబంధాలు కూడా లేకుండా అలా ఒంటరిగా ఉంచుతున్నారు, గుడికి వెళ్ళాలంటే భయం. మా అమ్మ ఎప్పుడు కూడా మరి వంట చేస్తూ ప్రార్థన చేసేది. మోకరించి ఉండడం నేను చూసేదాన్ని. మా నాన్నగారు డ్యూటీకి వెళ్ళిపోయాక మా అమ్మగారు ఎప్పుడు ప్రార్థనలో ఉండడం నేను చూసేదాన్ని. తెల్లని వస్త్రాలు ధరించుకుని ముసుగేసుకుని ఆమె ప్రార్థనలో ఉండేది. ఎవరైనా సమస్యల్లో ఉంటే ప్రార్థన చేసేది, మరి వాక్యం చెప్పేది. ఆమెకు దెయ్యాలు ఒలగొట్టే వరాన్ని ప్రభు ఇచ్చారు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూశాను. కాబట్టి మా అమ్మకి ఏ స్వేచ్ఛ అయితే లేదో ఆ స్వేచ్ఛతో నేను దేవుని సువార్త ఖచ్చితంగా ప్రకటించాలని నాకు 7-8 సంవత్సరాల వయసులోనే అనిపించేది. మా అమ్మగారు కూడా నాకు ప్రతిరోజు చెప్పేవారు, ఎఫ్తా కుమార్తెలాగా నీకు నీ జీవితం ఉండాలి, నేను దేవునికి సమర్పించాను, నీ వివాహం చేసుకోవద్దు, నాలాంటి జీవితం నీకు వద్దు, నువ్వు సువార్త ప్రపంచానికి ప్రకటించాలి, నాలా కన్నీరు కారుస్తున్న తల్లులకు నువ్వు ఆదరణగా ఉండాలి, నేను దేవునికి ఇచ్చేస్తున్నాను, నీ జీవితంలో ఏమీ లేదని ప్రతిరోజు చెప్పేది. మరి మా అమ్మ నాకు వాక్యం, ప్రార్థన ఇవన్నీ నా తల్లే నేర్పింది. నాకు ఆత్మీయ తల్లి ఎవరంటే నా తల్లే. నేను సువార్తలోకి రావడానికి కారకురాలు నా తల్లి ప్రార్థన, నా తల్లి యొక్క జీవితమే. 10వ సంవత్సరంలోనే ప్రభు నాతో మాట్లాడారు. ఏంటంటే చేపలు పడుతున్నట్టు, పశువులు కాస్తున్నట్టు, భూమిని దున్నుతున్నట్టు నాకు దర్శనాలు వచ్చాయి. ఆ 10 ఇయర్స్ ఏజ్లో మా అమ్మతో చెప్పేదాన్ని, ఇలా వస్తాయంటే నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడు, నువ్వు ఆత్మలు సంపాదించాలని. ఒక దైవజనుడు మా ఇంటికి రావడానికి అవకాశం ఉండేది కాదు. సమాజంతో కలిసి ఉండడానికి కూడా మా నాన్నగారు బయటకు పంపించేవారు కాదు. మరి చాలా కష్ట పరిస్థితులు ఆ టైంలో ఎదుర్కొనేవాళ్ళం. కానీ నా తల్లి దేవుడిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తను ఎప్పుడూ మోకరించి ప్రార్థన చేయడం నేను చూసేదాన్ని. మరి మా నాన్నగారు గుడికెళ్ళొస్తే చాలా కొట్టేసి ఇంట్లోంచి బయటికి గెంటేసి పెట్టేసి ఉంచేవారు. అంత చలిలో కూడా అలాగే ఉండేవారు. నా మనసులో ఎంతో బాధ ఉండేది. మేము పిల్లలుగా ఉండి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నా మనసు ఎంతో రోదిస్తూ ఉండేది. దేవుని కోసం నా తల్లి ఇన్ని బాధలు పడుతుంది కదా అని చెప్పేసి. మా అమ్మ కూడా రోజు నాకు హతసాక్షుల పుస్తకాలు, మిషనరీస్ పుస్తకాలు అవన్నీ చదివించేది. ఈ అన్నమణి గురించి,
ఈ డేవిడ్ బ్రెయినార్డు ఇలాంటి పుస్తకాలన్నీ మా తల్లి నాతో చదివించేది. బైబిల్ గ్రంథం ప్రతిరోజు ఉదయం, సాయంకాలం చదవాలి. ఆ స్కూల్ పుస్తకాల కంటే ముందు మేము బైబిల్ చదివితేనే మా తల్లిగారు ఊరుకునేవారు. మాకింక అలవాటయిపోయింది అలా చదివించడం అనేది. ఆమె జీవితం నన్ను చాలా ప్రభావితం చేసింది. ముఖ్యంగా మా నాన్నగారు, మా అమ్మగారిని పెట్టిన హింసలు నన్ను చాలా దేవుని వైపు నడిచేలా చేసినియి. మా అమ్మ ఏం కోరుకుందంటే సువార్త ప్రకటించాలి అని కోరుకుంది. ఆ అవకాశాన్ని మా డ్యాడీ మా అమ్మకి ఇవ్వలేదు. ప్రతిరోజు కూడా మాకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు. ఇంకా నా మైండ్‌లో అయి పడిపోయి జీవితం అంటే ఇలాగే ఉంటది. ఇవే కన్నీళ్ళు, ఇదే దుఃఖం, సేవ చేయడానికి ఇలాగా కుదరదు అని అనిపించింది. మరి మా నాన్నగారు కత్తులు కూడా ఇసిరేసేవారు, చాకులు కూడా ఇసిరేసేవారు. తెగిపోయి శరీరం రక్తం వచ్చేసి ఇక్కడ పెట్టి కొట్టేస్తే మీటింగ్ ఆర్ఆర్‌కే మూర్తి గారి మీటింగ్ ఎక్కడికెళ్ళినప్పుడు ఇక్కడ పెట్టి కొడితే ఇది ఎముకంతా కూడా ఇరిగిపోయింది. చాలా రకాలైన హింసలు ఆవిడని పెట్టేవారు. అవి అందరికీ కూడా తెలిసినవి. మాకు కొన్నే తెలుసు. మరి మేము స్కూల్‌కెళ్ళిపోయి కూడా ఈమెను చాలా బాధలు పెడతా ఎందుకు దేవుని కోసం యుద్ధం. ఒక దైవజనుడి ఇంటికొస్తే యుద్ధం, గుడికెళ్తే యుద్ధం, ఉపవాసం ఉంటే యుద్ధం ఇలా ఉండేది జీవితం అంతా. మరి అన్నీ చూసినప్పుడు నాకు అనిపించిందనమాట. ఈ నా తల్లి దేవుడు నాకు కావాలి. ఈయన గురించి నేను చెప్పాలి. పెద్దదాన్నయ్యాక నేను సువార్త ప్రకటించాలి. స్వేచ్ఛగా ప్రకటించాలి. నా మనసులో భావాలు పడిపోయినాయి. మా అమ్మ విధేయత కలిగి ఉండేది. గొర్రె పిల్లలాగా ఉండేది. మరి తను ఎదిరించేది కాదు మా నాన్నగారిని ఎప్పుడు కూడా. ఆయన కొడుతుంటే, ఏడుస్తుంటే కూడా ఊరుకోరు. కొట్టినప్పుడు ఏడవకూడదు. ఆయన కొట్టిన వస్తువులన్నీ కర్రలుగాని ఇసిరేస్తా ఉంటారు కదా! అయన్నీ తెచ్చి మళ్ళీ నన్ను కొట్టు అని పట్టుకెళ్ళి ఇవ్వాలి. అంత ఇదిగా ఉండేవారు మా తండ్రి. అయితే మా నాన్నగారంటే మా అమ్మగారికి చాలా ప్రేమ. ఎంత ప్రేమంటే ఎప్పుడు ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎప్పుడు ద్వేషించేది కాదు. అంత ప్రేమ చూపించేది. మా నాన్నగారు వాళ్ళ అక్కలు 11 మంది. అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు 11 మంది. అందరూ అనేవారు, "నువ్వు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకిన్ని బాధలు భరిస్తావు? నువ్వు మంచి కుటుంబంలోంచి వచ్చావు కదా!" అంటే బైబిల్ ప్రకారం విడాకులనేవి లేవు. నేను నా భర్తకు విడాకులివ్వను. నేనిక్కడే చనిపోతాను. నా కూతురు రేపొద్దున నా సువార్తిరాలవుతది. నీ తల్లి, నీ తండ్రిని విడిచిపెట్టిందని అందరూ అంటారు. అలాంటి మాట నా కూతురికి రాకూడదు. అలాగే దేవుని వాక్యం ప్రకారం నేను విడాకులివ్వను. నా భర్త నేను ప్రేమిస్తున్నా, ఇక్కడే చనిపోతానని తన 39వ సంవత్సరంలోనే మా అమ్మగారు ఈ లోకంలోంచి వెళ్ళిపోయారు. చనిపోయేటప్పుడు నాకు చెప్పిందేంటంటే, "నువ్వు నిజాయితీగా సేవ చేయాలి. సేవకుల్ని ఎప్పుడు ఎదిరించొద్దు." మాకు పరిచర్య కూడా నేర్పించారు మా అమ్మగారు. మరి మా పాస్టర్ గారు ఆ దినాల్లో చాలా పేద స్థితిలో ఉండేవారు. ఆ పేద స్థితిలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి పరిచర్య చేయడం, ఆ ఇల్లది తుడవడం, కూరగాయలవి కోయడం, నీళ్ళయి మొయ్యడం, మా నాన్నగారు వెళ్ళిపోయాక మేము చేసే పనులు ఇలా ఉండి. మా తల్లి విశ్వాసాన్ని కోల్పోలేదు ఎప్పుడు కూడా. ఇతరులను ప్రేమించేది, దైవజనుల్ని గౌరవించేది. మరి బెల్ట్ హుక్కు తిరగేసి కూడా కొట్టేసేవారు. ఆ మెడంతా తెల్లటి ఆ శరీరం అంతా కూడా ఆ బెల్ట్ దెబ్బలతో మెడంతా 2 వైపులా ఎర్రగా అయిపోతూ ఉంటుంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే నా మనసు ఎంతో అంటే ఏమీ చేయలేం, ఏమీ అనలేం. మేము చిన్నవాళ్ళం. కానీ అయన్నీ చూస్తూ ఉంటూ పెరగడం వలన ఆ దేవుడంటే నాకు ఇంకా ఏంటంటే ప్రేమ కలిగింది. మా అమ్మ ప్రేమించింది ఇంతగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ దేవుడు నేను కూడా ఆమె మీద ప్రేమ దేవుడి మీద ప్రేమగా మారింది. నా తల్లి దేవుడిని అంతగా ప్రేమిస్తుంది కాబట్టి ఆ చెప్పులను తీసుకెళ్ళి కాల్చేసేవారు. గుడికెళ్ళేస్తుందని చెప్పేసి. బట్టలన్నీ బయట ఇసిరేసేవారు. ఇలా చాలా చేసేవారు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంగా మా అమ్మగారిని పెట్టి హింసలు నేను చెప్పలేను ఇంకా అవన్నీ కూడా. మరి ఏదో కారణం ఉండాలా అంటే కారణం ఉందా లేదని కూడా అవసరం లేదు. టర్కీ కోడిపిల్లని ఒకసారి గెద్ద ఎత్తుకుపోతే దానికి మా అమ్మగారిని రక్తాల గారిలో కొట్టేసి మేము నిద్రపోతుంటే అర్ధరాత్రి తీసుకెళ్ళి వాళ్ళ ఊరు శ్మశానంలో వదిలేశారు మా అమ్మగారిని. గోదావరి నది మించి తీసుకెళ్ళి. అప్పుడు స్వరం వినిపించింది, "నీ కుమార్తె నేను ప్రవక్తనిగా ఎన్నుకున్నాను. సువార్తిరాలవుతుంది. నేను నిన్ను ధైర్యపరుస్తున్నానని" చెప్పేసి ప్రభు ఆ శ్మశానంలో అర్ధరాత్రిలోనే ప్రభు మాట్లాడారు. మా అమ్మకి దేవునితో ఆ యొక్క అనుబంధం ఉండేది. ఎప్పుడు ఉపవాసంలో ఉండేది ఆమె. దాన ధర్మాలు అవి కూడా చేస్తూ ఉండేది. వాక్యం చదువుతూ ఉండేది. దైవజనులను గౌరవించేది. బైబిల్‌ని చూసి నేర్చుకుంది ఆమె. నేను నా తల్లిని చూసే నేను ప్రభావితం చెందాను. అయితే చాలా చిన్న వయసులో ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు నాతో చెప్పింది ఏంటంటే, "నువ్వు సేవకి నేను సమర్పించాను. నువ్వు వ్యాపారాత్మకంగా సేవ చేయొద్దు. నిజమైన సేవ చేయాలి" అని మా అమ్మ నాతో చెప్పేది ఆ మాటలు. తను చనిపోయింది. చనిపోయిన తర్వాత మా తమ్ముడు స్కూటర్ యాక్సిడెంట్ ఇప్పుడే వస్తానక్క అని స్కూటర్ యాక్సిడెంట్‌లో చనిపోయాడు. మా తమ్ముడు అలా చనిపోవడంతోటి మేము చాలా కృంగిపోయాము.
అమ్మ చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు అని చెప్పేసి, కానీ దేవుడు మాతో ఉన్నాడు, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు, మమ్మల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. బంధువుల ఇంటికి వెళ్ళడం, మా జీవితంలో పెళ్ళిళ్ళకి వెళ్ళడం, బర్త్డేస్కి వెళ్ళడం అవేమీ తెలియదు మాకు. ఇప్పుడిప్పుడు నా జీవితంలో ఒక 7 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ఆ 7 కూడా 4 పెళ్ళిళ్ళు 4, 5 పెళ్ళిళ్ళు వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అంటే ఒక బందికాన జీవితం, జైలు లాంటి జీవితం. కానీ అప్పుడు నాకు ఏంటంటే స్నేహితుడు బైబిల్ గ్రంథం. ఈ గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథాన్ని చదివితే మాకు ఒంటరితనం అంతా పోయేది. ఆ గ్రంథం ఆదరిస్తూ మమ్మల్ని ఉండేది. మా అమ్మగారు చనిపోయారు. చనిపోయినప్పుడు మరి అది చాలా బాధాకరమైన దినం మాకు. కొన్ని సంవత్సరాలు నేను కోలుకోలేదు. మరి నేను పెంట దగ్గరికెళ్ళి కూర్చొని బూడిద ఎత్తి మీద వేసుకొని ప్రార్థన చేస్తాను బాధతో, దుఃఖంతో. అంటే ఇలా చేస్తే దేవుడు నేను ఏమన్నా సంతోషపరుస్తానంటే అప్పుడు వేసుకోవాలని అది కాదు, బూడిద వేసుకొని చేయాలని కాదు. చిన్న వయసు తెలియక అలాగ బూడిద వేసుకుని ప్రార్థన చేయలేము. 120 పూట్ల ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ప్రభు నాకు ప్రకటన గ్రంథాన్ని వివరించారు, పరమగీతాలు వివరించారు, బైబిల్ దర్శిని అని, హేతువాది రాసిన పుస్తకాలు, వీటన్నిటిని కూడా జవాబులు నాకు అర్థం అవడం ప్రారంభించింది. నాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, నేను ఎక్కడ ట్రైనింగ్ అవ్వలేదు. ప్రభు దగ్గర మాత్రమే నేను నేర్చుకున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇలా జరుగుతూ ఉంది. దేవుడు నాకు దర్శనాల ద్వారా మాట్లాడేవారు. ఆయన స్వరం నాకు అప్పుడప్పుడు వినిపిస్తూ ఉండేది. వాటిని బేస్ చేసుకుని నేను సువార్తను ప్రారంభించాను. మారేడుమిల్లి అటవీ ప్రాంతం, అది చాలా పెద్ద అడవి ప్రాంతం, చిక్కని దట్టమైన అడవి ప్రాంతం. ఆ ప్రాంతంలో సువార్త గాయనాన్ని పంపించారు. అయితే అక్కడ కొండరెడ్లు అనే తెగ ఉంటుంది. మారేడుమిల్లిలో 1,00,000 మంది కొండరెడ్లు ఉన్నారు. కొండరెడ్లు అంటే ఎవరమ్మా? అటవీ జాతులు, అంటే గిరిజనులు. అక్కడ ఉండేది కోయిదర్లు, వాల్మీకి, బోయ, ఈ తెగలు ఉంటాయి. ప్రభు నన్ను సువార్తకు పంపించింది కొండరెడ్ల మధ్యకి. కొండరెడ్లు అంటే ఎత్తైన కొండలపైన ఉంటారు. ఇప్పుడు గుడిసె కొండ ఉందా, 3000 అడుగులు ఎత్తు ఆ కొండ. అక్కడ కొండరెడ్లు నివసిస్తారు. నేల మీద కోయిదర్లు నివసిస్తారు. ఈ కొండరెడ్లు ఏంటంటే వీళ్ళు చాలా ఫెరోషియస్ ట్రైబ్ అని చెప్పొచ్చు. అంటే ఎవరిని వారి ప్రాంతాలకు రానీరు, వేరే జాతుల వారిని అక్కడికి రానీరు, ముఖ్యంగా సువార్థికులను అసలు రానీరు, పాస్టర్ రానీరు. వాళ్ళు యేసుప్రభు గురించి వినరు. మాకు కొండ దేవర ఉంది అని వాళ్ళు చెప్తారు. అంతేగాని ఇతరులు పెట్టిన భోజనాలు కూడా వాళ్ళు తినరు. ఈ 1,00,000 మంది కొండరెడ్లలో ఈ ప్రాంతాల్లో 10 మంది మాత్రమే ప్రభువుని తెలుసుకున్నారు. ఎవరైనా యేసుప్రభుని స్వీకరించారు అంటే అది కోయిదర్లు మాత్రమే. వాల్మీకి, బోయ తెగలకు చెందిన వారు యేసుప్రభు రక్షణకు అంగీకరించారు, వారు అభివృద్ధి పొందారు. అయితే ఈ కొండదెరలో మరి వాళ్ళు నాగరికతకు దూరంగా ఉండిపోయారు. వారి వ్యవసాయం కూడా చేయడం పూర్తిగా రాదు. కొండల మీద వ్యవసాయం చాలా కష్టం. నేల మీద వ్యవసాయం, భూమి సారవంతంగా ఉంటుంది కాబట్టి చేస్తారు. వాళ్ళు ఒక కర్ర తీసుకుని ఆ కర్రతో చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో మొక్కజొన్న గింజలేసి అది వ్యవసాయం కింద లెక్క వాళ్ళకి. వాళ్ళు దుంపలు అవి సేకరిస్తూ ఉంటారు, అడవి తేనెని సేకరిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే అడవిలో దొరికే వస్తువులతో వాళ్ళు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. వాళ్ళ జీవన విధానం అది. వాళ్ళు పూజలు చేస్తారు. అక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఆడపిల్లవి, ఈ ప్రాంతానికి ఎందుకు వస్తున్నావు, ఇక్కడ బలులేస్తారు అని చెప్పుకుంటున్నట్టుగా నేను విన్నాను. మీరు ఒంటరిగా వెళ్ళేవారమ్మా? లేదు, నాతో పాటు మా చెల్లి వచ్చేది. మా చెల్లి యొక్క భర్త వచ్చేవాడు. మేము వెళ్ళేవాళ్ళం. అప్పుడప్పుడు ఎవరన్నా బంధువులు ఉంటే వచ్చేవారు, సంఘం ఉంటే సంఘస్థులు ఎవరైనా వచ్చేవారు. అంటే 2, 3 అంతే, నలుగురు. మీరు అంత భయపడేవారు, మరి ఒంటరి మహిళ అయి ఉండి వాళ్ళ మధ్య పరిచయం చేయడానికి మీకు అంత ధైర్యం ఎలా వచ్చిందమ్మా? అది దేవుని వల్లనే కలిగింది ఆ ధైర్యం. వాళ్ళంటే నాకు దేవుడు ప్రేమ పుట్టించాడు. వాళ్ళకి కూడా నేనంటే దేవుడు ప్రేమ పుట్టించాడు. వారి గ్రామాల్లోకి ఎవరిని రాకుండా రాళ్ళు పెట్టి కొట్టేసేవారట. ఆ రాళ్ళు పెట్టి కొట్టేస్తే పురుషులందరూ కూడా పాస్టర్లు వస్తే కారు అద్దాలు కూడా అంటే పగలగొట్టేసేవారు. అలాంటి ప్రాంతంలో ఒకసారి నేను ఒక దైవజనుడు నన్ను తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తే ఆ రాత్రి ప్రభు నాకు దర్శనంలో ఇదే గోడ మీద చూపించారు. నేను అక్కడికి వెళ్ళాలా వద్దా అని వణుకుతూ కూర్చున్నాను. కూర్చుంటే ప్రభు నాతో చెప్పేది ఏంటంటే, ఒక రాయి చూపించి, యాకోబు శిరస్సు కింద రాయి ఉంది కదా, ఈ రాయి దేవుని మందిరమగునని గోడ మీద చూపించారు నాకు దర్శనము. అప్పుడు నేను చెప్పాను, మనం వెళ్తున్న ప్రదేశంలో మందిరం కట్టబడద్దట అని చెప్పేసి ప్రభు దర్శనం చూపించారు అని చెప్పాను. ఆ దర్శనాన్ని ఆధారం చేసుకుని రాజమండ్రి నుంచి 130 కిలోమీటర్ల ఆ ప్రదేశం, అడవిలోకి మారేడుమిల్లు అదంతా దాటి లోపలికి వెళ్తే అక్కడ ఒక ప్రదేశం ఉంటుంది. అంటే నేను గ్రామాల పేర్లు చెప్పను, ఎందుకంటే వాటిని అబ్జర్వ్ చేసి మళ్ళీ వాటి మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 140 కిలోమీటర్ల దూరం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక స్త్రీకి భర్త ఉన్నాడు, పెద్ద వయసు స్త్రీకి. అందరూ విధవరాండ్రే. వీళ్ళందరూ ఎందుకు ఇలాగా ఉన్నారు, భర్తలు ఎందుకు చనిపోయారు అని అంటే, వాళ్ళు నాతో చెప్పింది ఏంటంటే, అక్కడ ఉన్న ఒక అబ్బాయి నాతో చెప్పింది ఏంటంటే,
అక్క వీళ్ళు యేసు ప్రభు అంటే ఇష్టపడేవారు కాదు, రాళ్ళు పెట్టి కొట్టేసేవారు, వెహికల్స్ అయితే గ్లాసెస్ అవన్నీ కూడా బ్రేక్ చేసేసేవారు, చాలా ద్వేషించేవారు, బూతులు తిట్టేవారు ఈ ప్రాంతాల్లో. మరి ఆ తర్వాత ఏమేమో తెలీదు, ఒక్కొక్కడికి చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విధవరాండ్ర కింద ఉన్నారు. మా నాన్న ఒక్కడే బ్రతికాడు, నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పాడు. ఆ అబ్బాయి ఒక్కడే. ఇంకా గ్రామంలో 70 మందిలో ఎవరో నమ్ముకోలేదు. అప్పుడు ప్రభు నాతో చెప్పారు ఒకరోజు, ఈ అబ్బాయిని అభిషేకించు అని చెప్పారు. ఈ అబ్బాయికి పెద్దగా చదువు లేదు, ఎలా చేస్తాడు సేవ అని నాతోటోళ్ళు అన్నారు. కానీ ప్రభు అభిషేకించమన్నాడు. ఈ సంఘాన్ని కట్టేసి ఇతనికి ఇచ్చేయి అని చెప్పారు. కాబట్టి నేను దేవుడు చెప్పిన పని చేస్తాను, అభిషేకించాను. ఆ అబ్బాయికి దేవుని సేవ చేయాలని లేదు. హైదరాబాదు పనులకి వెళ్ళిపోతారు కదా, కూలి పనులకి, అలా కూలి పనులకి వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు. నేను చెప్పాను, నువ్వు దేవుని సేవ చేయాలి, నేను దేవుని సేవ కోసం అభిషేకించుకున్నాడు, నువ్వు ఈ ప్రాంతంలో సంఘం కట్టి సేవ చేస్తాను ప్రభు చెప్తున్నారు, నువ్వు హైదరాబాద్ ప్రాంతాలు వెళ్ళినా మళ్ళీ వెనక్కి వస్తావంటే నా మాట మీద ఆగిపోయాడు. కానీ ఒక సంవత్సరం పాటు పట్టించుకోలేదు, సేవ చేయలేదు. నేను 1 ఇయర్ ప్రార్థన చేసిన బిడ్డ కోసం. ప్రభా ఈ బిడ్డ నువ్వు అభిషేకించమను అని అభిషేకించాను. అతను అక్కడ మరి సువార్త పరిచర్య చేయలేదు. నాకైతే ఇది చాలా దూరంగా ఉంది, నేను ఎలాగా వెళ్ళగలను, ప్రతిరోజు వెళ్ళలేను కదా అన్నప్పుడు ఆ అబ్బాయిని దేవుడు కదిలించి ఇప్పుడు అక్కడ సంఘాన్ని స్థాపించి మేము రేకుల షెడ్ అక్కడ వేసి వెదురుతో చుట్టూ కూడా కట్టి తడికలతో కట్టాం. ఇప్పుడు ఆ ఊరంతా కదిలించబడి అక్కడ చాలా అద్భుతమైన సేవ చేస్తున్నాడు. మార్నింగ్ స్టార్ సంఘం మాది. మార్నింగ్ స్టార్ సంఘం తరపున ఆ అబ్బాయి అక్కడ పనిచేస్తున్నాడు. ఆ ఊరు వారందరినీ కదిలించాడు. ఒక మంత్రగాడు ఉండేవాడు అక్కడ, ఇప్పటికీ ఉన్నాడు, మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాము, కళ్ళు కనిపించవు. అయితే నేను వాగు దగ్గరికి వెళుతున్నప్పుడు పైన ఒక్క మాసిపోయిన చొక్కా వేసుకున్నాడు మోకాళ్ళ వరకు, అది మాసిపోయింది. ఎంత మాసిపోయిందంటే అంత మాసిపోయింది. అలా వేసుకుని తడుముకుంటూ వాగు దిగి వస్తున్నాడు. వస్తుంటే నేను వెళ్ళి పలకరించి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి అక్కడే ప్రార్థన చేస్తే ఇతని కళ్ళు వస్తాయి, ఇతను చూపు కలుగుద్దని ప్రభు చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి, ఇతను కళ్ళు వస్తాయని ప్రభు చెప్తున్నారు, చూస్తాడంటే తాత, దేవుడు చెప్తున్నాడని చెప్పేసి వచ్చేసాను. ఆ తర్వాత వెళ్ళినప్పుడు అతను కొంచెం స్పష్టంగా చూడడం ప్రారంభించాడు. అప్పుడు అన్నాడు, నేను కనిపిస్తున్న తాత, వీడియో కూడా ఉంది చూపిస్తాను. ఈ అబ్బాయి ఎవరు? ఏం పేరు? నేను కనిపిస్తున్నానా? ఇది వరకు మీద బెటర్ దూరం అది. నీ తాతకి వచ్చినప్పుడు కళ్ళు 2 కనిపించి గుడ్డివాడని చెప్పారు. ప్రార్థన చేస్తే దర్శనంలో చూపు కొంచెం వస్తాను ప్రభు చెప్పారు. మరి ఏ మందులు వాడకపోయినా ఏం వాడకపోయినా దేవుడు ఇతనికి కళ్ళు కొద్దిగా కనిపించడం ఆరంభించింది. దేవుని నామానికే స్తోత్రం. హల్లెలూయా ఓకే అని చెప్పేసారు. అతను బాప్తిసం పొందాడు. వాళ్ళు యజ్జుల వారు అంటారు, వాళ్ళు మంత్రగాళ్ళని యజ్జుల వారు అంటారు. ఆ యజ్జుల వారు కూడా మారుమనస్సు పొంది బాప్తిసం తీసుకోవడం జరిగింది. అది దేవుడు చేసిన కార్యం. అతను ఇప్పుడు చూడగలుగుతున్నాడు చాలా వరకు. అతని జీవితం కూడా చాలా బాగుంది. అది ఒక సంఘం. తర్వాత ఇంకొక సంఘం అని చెప్పాను కదా, ఇంకొక సంఘంలోకి నేను ఒక దైవజన్, ఒకసారి మేము ఒక ప్రాంతానికి వెళ్ళాం. మారేడుమిల్లి నుంచి పాములేరు అనే ప్రదేశం వెళ్ళాం. అది చాలా లోతైన సెలయేరు, అందులో మొసళ్ళు అవి ఉంటాయి, ఊబులు ఉంటాయి. టూరిస్ట్ని ఇప్పుడు అలౌ చేయట్లేదు, దిగి చనిపోతున్నారు చాలామంది. అంటే ఒక చోట ప్లెయిన్గా ఉంటుంది, ఒక చోట డీప్గా తాడి చెట్టు లోతు ఉంటుంది ఒక చోట. కాబట్టి ఆ కాలువ దగ్గరికి వెళ్ళినప్పుడే వీళ్ళు పేద స్థితిలో ఉంటారు కదా ట్రైబల్స్, మనం ఏమన్నా డ్రగ్స్ అవి పట్టుకెళ్దామని చెప్పేసి కొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ ఆవిడని అడిగాను, ఇవి డ్రగ్స్ పంచుతానంటే పంచమ్మ అని చెప్పేసి అంది. ఆవిడ క్రైస్తవురాలు అక్కడ ఉన్న ఆవిడ. అయితే ప్రభు నాకేం చెప్పారంటే, ఈ ప్రాంతంలో నువ్వు సువార్త చెయ్యొద్దు అన్నారు. ఆ ప్రాంతానికి ఒక సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడు నెంబర్ ఇచ్చింది నాకు. అప్పుడు నేను ఆయన తీసుకుని, ఆయన పేరు లీలా కుమార్ గారు, మారేడుమిల్లో ఉంటారు, తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన అన్నారు, ఒక ప్రదేశం నాకు ప్రభుకి సేవ చేయమంటున్నారు, మరి ఇక్కడ వద్దంటున్నారు, చూపించమంటే ఓ ప్రదేశం ఉందన్నారు. ఆ ప్రదేశం ఏంటంటే సోకులేరు వాగు. అక్కడ పాస్టర్స్ ఎవరు రారు, వాళ్ళు కొండరెడ్లు, 11 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళ ఆచారం ఏంటంటే, యాకోబుకి 12 మంది పిల్లలు ఎలాగున్నారో వీళ్ళ ఊరిలో కూడా కొండరెడ్లో 12 కుటుంబాలు ఉంటాయి, లేదా 12 కంటే 1 తక్కువ ఉంటుంది, లేదా 24 ఉంటాయి. మోస్ట్లీ 12 ఉంటాయి. అది ఈ ఆచారం వాళ్ళకి ఎలాగుంది, ఏ గ్రామంలో 12 కుటుంబాలే ఉంటాయంటే నాకు బైబిల్లో ఆచారం గుర్తొచ్చింది. అంటే బైబిల్లో ఉన్న యాకోబు యొక్క 12 గోత్రాలని గుర్తుకొచ్చినాయి అనమాట. వీళ్ళు కూడా ఇలా చేస్తున్నారా అని చెప్పేసి తీసుకెళ్తే వాళ్ళకి యేసుప్రభు గురించి ఏం తెలీదు, వాక్యం ఏమీ తెలీదు, ప్రార్థన తెలీదు. అయితే ఈ ప్రాంతాన్ని నువ్వు అదేంటి దత్తత తీసుకో అన్నట్టు ప్రభు నాతో మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ పాస్టర్తో చెప్పాను, ఈ ప్రాంతంలోనే సువార్త చేస్తానంటే ఇది చాలా ప్రమాదకరమైన ఘాట్ రోడ్, ఇది మారేడుమిల్ ఘాట్ రోడ్ 30 కిలోమీటర్లు, రాజమండ్రి నుంచి ఇది 140-30 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన రోడ్డు మార్గాలు ఒకటిది.
ఇక్కడ అన్ని వెహికల్స్ పడిపోతూ ఉంటాయి. ఘాట్ రోడ్లో ఏం జరుగుతుందో తెలియదు. అకస్మాత్తుగా స్పాట్కి వచ్చాక లారీలు అన్నీ తిరగబడిపోయి చనిపోతే నువ్వు ఆడపిల్లవి ఇక్కడికి ఎలాగొస్తావంటే నేను ప్రార్థన చేశాను. నీకు ముందుగా నేను నడుస్తున్నానని ఒక దూత ఆ ఘాట్ రోడ్లోకి వెళ్ళిపోతుంది. అలారా చూసారమ్మా? అంటే నాకు దర్శనము. ఒక ఏంజిలు చక్కటి అంగి వేసుకుని ఘాట్ రోడ్లో నడిచేస్తుంది. అంటే నాకు ముందుగా నువ్వు నడిస్తే ఇంక నాకు భయం ఏముంటే నువ్వు నడిచినప్పుడు నేను వచ్చేస్తాను ప్రభు అని అక్కడ మినిస్ట్రీ ప్రారంభించాను. వాళ్ళు నన్ను చాలా ప్రేమించారు, నేను కూడా వాళ్ళని చాలా ప్రేమించాను. కాకపోతే ఏంటంటే వాళ్ళు వేరే గ్రామంలోకి వలస వచ్చిన వాళ్ళు, ఆ ఊరి పొలిమేరల్లో ఉన్నారు వీళ్ళు. ఆ ప్రక్క ఊరిలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ జనము. వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకోలేదు. నమ్ముకున్న వాళ్ళు లోపల రహస్యంగా ఉండొచ్చు, బయటకు అక్కడ రావడానికి వెళ్ళింది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతాలు అవన్నీ కూడా. అంటే ఎవరైనా సరే మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాంతాల పేర్లు మీకు చెప్తాను, అక్కడ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తేనే వెళ్ళండి. ఎందుకంటే ఈ ప్రాంతంలో తులసిపాకలు, లక్కవరం, చింతూరు, కుంట, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఇదంతా ఆర్ఎస్ఎస్ బెల్టు. అక్కడ మనకి ఏమీ చెల్లవు, మన చట్టాలు ఏమీ చెల్లవు. ఛత్తీస్గఢ్లో అయితే, బస్తర్ జిల్లాలో అయితే బైబిల్ కనబడితే ప్రమాదం. వైట్ డ్రెస్ వేసిన పాస్టర్ కనబడితే ప్రమాదం. బయటికి వెళ్ళిన పాస్టర్ ఇంటికి వస్తాడా లేదో చెప్పలేం. అలాంటి ప్రాంతంలో కూడా మేము సువార్తకు వెళ్ళాము. వాళ్ళతో కూడా మేము కమ్యూనికేషన్ కలిగి ఉన్నాము. అదైతే ఇంకా చంపేస్తారు అక్కడ. ఛత్తీస్గఢ్లో అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు, చాలా దాడులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అలా కొంటకొచ్చడి కొంచెం తగ్గుతుంది. అలాగే ఆంధ్ర బార్డర్ వచ్చేటికి కొంచెం అటాక్స్ తగ్గుతాయి. కానీ హెడ్ ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయి. 4 ఏళ్ల క్రితం 30 మంది పాస్టర్ని కొట్టేసి చాలా భయంకరంగా గాయపరిచేస్తే మా బంధువులు ఒకళ్ళు డాక్టర్ పనిచేస్తున్నారు చింతూరులో. వాళ్ళకి ట్రీట్మెంట్ అది అప్పుడు అక్కడ ఇచ్చి నాకు వాళ్ళ నెంబర్లు అప్పుడు నాకు ఇచ్చారనమాట. నేను అదే ప్రాంతానికి ప్రభు నన్ను పంపించారు. వాళ్ళని కొట్టేసిన తర్వాత 4 ఇయర్స్ బ్యాక్ అంటే కొట్టేసిన 1 మంత్కి 2 మంత్కి నువ్వు అదే ప్రాంతానికి సేవకి వెళ్ళని ప్రభు చెప్పారు. నాకైతే చాలా భయం వేసింది. ఈ దర్శనాలంటే నాకు నమ్మకం ప్రభు చెప్పినవి, కానీ వణుకు పుట్టింది. ఇక్కడ ఇంతమందిని కొట్టేశారు, దెబ్బలు తగిలినాయి, నేను ఆడపిల్లని, నా పరిస్థితి ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దోపుడు సొమ్ముగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళు అని ప్రభు చెప్పు. నీకు ఇది కొలిచి ఇచ్చాను అంటే కొరింథీలు చూడండి. ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు ఏం చెప్పారంటే 2వ కొరింథీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, మేమైతే మేరకు మించి అతిశయపడము, కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. అంటే దేవుడు నాకు కొలిచి ఇచ్చిన మేర, ఈ కొలిచి ఇచ్చిన మేరంతా ఆర్ఎస్ఎస్ ప్రాంతాలు, ఆయన కొలిచి ఇచ్చిన మేరంతా నక్సలైట్స్ ఉన్న ప్రాంతాలు. దేవుడు నాకు కొలిచిచ్చిన ప్రాంతంతా యుద్ధాలు జరిగే ప్రాంతాలు, రక్తపాతం జరిగే ప్రాంతాలు. ఇలాంటి ప్రాంతాలు దేవుడు నాకు కొలిచి ఇచ్చాడు. భయము, చాలా భయం వేసింది. కానీ దేవుడు నన్ను ఆ టైంకి ధైర్యపరిచేవాడు. ఆ ధైర్యం ఎలా వచ్చింది అందే మరి నాకు అందరికీ ఆశ్చర్యం. నాకైతే ఒక వేడి గాలిలాగా ఈ కుడివైపు వస్తూ ఉంటుంది, ఒక అగ్నిలాగా. అప్పుడు నాకు ధైర్యం అనేది కలుగుతూ ఉంటుంది. మరి మొన్న కూడా 16వ తారీఖున మా మీద చాలా పెద్ద దాడి జరిగింది. ఆ విషయాలన్నీ మరి చెప్తే అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి అదేంటి కొంచెం దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ఊరి పేర్లు, గ్రామం పేర్లు నేను చెప్పడం లేదు. మరి 15 మంది మగవాళ్ళు వచ్చేసారు. నేను మా చెల్లి భర్త ఉండిపోయాం. నాకున్న టైం కొద్ది సెకండ్లు, భయపడ్డా కూడా టైం లేని పరిస్థితి అది. ఆ కొద్ది సెకండ్ టైం నేను ఉపయోగించుకోవాలి. ఆర్ఎస్ఎస్ వచ్చేసింది అని చిన్న మెసేజ్ మా గ్రూప్లో పెట్టాను. అంటే ఎవరైనా ప్రేయర్లో ఉంటారు కదా, వాట్సాప్ గ్రూప్లో, నా వాట్సాప్ గ్రూప్లో నేను పెట్టుకున్నాను, ఆర్ఎస్ఎస్ వచ్చేసింది అని చిన్న మెసేజ్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళ పైనుంచి వచ్చేస్తున్నారు. నాకు కొన్ని సెకండ్ టైం ఉందంతే, మినిట్ కూడా కాదు. కాబట్టి టైప్ చేసి అది పెట్టేశాను. ఎవరో ఒకళ్ళు ఈ గ్రూప్లో చూసి ప్రేయర్ చేస్తారు, ఆ ప్రేయర్ వల్ల నాకు ఇక్కడ దేవుడు మంచి చేస్తాడు అని చెప్పేసి మేము చేసాం. మీకు అప్పుడు భయం వేసిందమ్మా? భయం వేయడానికి అక్కడ అంటే భయపడ్డా కూడా టైం లేనంత పరిస్థితి వచ్చింది. ఇక డెసిషన్ తీసుకోవాలి, నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ మైండ్ థింక్ చేస్తుంది, ఏ నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నేను, అదనమాట నిర్ణయం మీద ఉంది. ఒక వేడి గాలిలాగా వచ్చింది. నేను వాళ్ళని చూసి 15 మంది మగవాళ్ళు బైక్లు వేసుకుని వచ్చేస్తున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అరుచుకుంటూ వచ్చేస్తున్నారు. వీడియో తీయనీయట్లేదు, అరిచేస్తున్నారు. మా సిస్టర్ హస్బెండ్ నిలబెట్టేశారు, మాట్లాడుతున్నాడు. నన్నే పిలిచారు వాళ్ళు, తను వెళ్ళి మాట్లాడుతున్నాడు. మేము చిన్న చర్చి లాంటిది కట్టాం, మార్నింగ్ స్టార్ చర్చ్ లాంటిది కట్టాం ఆ ప్రాంతంలో. ఇంకా ఊరి పేరు చెప్పను. మేము ఆ చర్చిలోనే ఉన్నాం. ఎదురుగుండా వాళ్ళని మొత్తం చర్చ్ చుట్టూ వచ్చేసారు. దొమ్మిగా చర్చి మీద లాగేస్తామని చెప్పేసి చర్చి మీదకి వెళ్ళిపోతున్నారు. నేను వీడియో తీస్తానంటే, వీడియో ఎందుకు తీస్తావు, మా పొలిమేరలోకి వచ్చావు నువ్వు ఎందుకు తీస్తావు, ముసుగేసుకోరు మీరు, బొట్లు పెట్టుకోరు మీరు, ఇది ఏ మతం ఇది, మా కట్టుబాట్లు మాకుంటాయి, మా ఊరి పొలిమేరలో వీళ్ళకి ఎందుకు చెప్తున్న వాక్యం,
ఇది మాలదేవుడిని మీరు ఎందుకు నమ్ముకున్నారు అని అక్కడ కొండరెడ్లు ఆవిడ, మీరు రెడ్లు కదా ఎందుకు నమ్ముకున్నారని ఆవిడంటే భయపడిపోతుంది. ఎందుకంటే మేము వచ్చే ముందే చాలా తెలివిగా ఊరంతా ఖాళీ చేయించేశారు. మగవాళ్ళందరినీ ట్రాక్టర్లు తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెట్టారు, పక్క ఊర్లో పెట్టారు. ఆడవాళ్ళందరినీ తిట్టేసి ఆ పొదల్లోకి వెళ్ళిపోయేలాగా చేశారు. ఇద్దరే ఉన్నారు ఆడవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు కొంచెం ఏంటి వీళ్ళు భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది అనుకున్నాను, కానీ ఏదో అంత క్యాచ్ చేయలేదు. నేను సరిగ్గా ఇంకా మీరు రారని ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళింది నా ఫోన్. అక్కడే ఆర్ఎస్ఎస్ వాళ్ళ చేతిలో ఉన్నారు వాళ్ళు అందరూ. ఉంటే ఇంకా అప్పుడు అర్థమైందంట. వీళ్ళు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. ఇప్పుడు మేము ఏం చేయాలి అంటే, మేము వెళ్ళిపోతామండి అని అనేసాను నేను. ఎందుకంటే బయట పడాలి. 130 కిలోమీటర్ల దట్టమైన అడవిలో మేమున్నాం. వాళ్ళు ఎన్నో అంటున్నారు మాటలు, వాటికి సమాధానం చెప్పకూడదు. మనల్ని రెచ్చగొడతారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. రెచ్చగొట్టి మా దేవుళ్ళని ఇలాగ అన్నారు అని అనిపించేస్తారన్నమాట. అంటే అనకపోయినా అన్నారని చేస్తారు మనల్ని. తర్వాత మన సంస్కృతి మీద దాడి చేస్తారు, మన ఆచారాలని అంటారు. అప్పుడు మనం మౌనంగా ఉండాలని నేను మౌనంగానే ఉండిపోయాను. వాళ్ళు ఎన్ని అనుకున్నా కూడా మేము మౌనంగానే ఉండడం జరిగింది. ఆ దినము మరి అది భయభ్రాంతులు చేసే దినమే. బెదిరించే అంటే అంటే మేము సేఫ్గా వచ్చామంటే కృపే. యాక్చువల్గా అక్కడ పట్టబడితే నాకు ఒక ఆంటీ చెప్పింది, ఒక పాస్టర్ గారిని పళ్ళు రాలగొట్టేసి పాస్టర్ గారిని పాస్టమ్మని కూడా బట్టలు తీసేసి చెట్లకు కట్టేసి ఒక లిక్విడ్ అంబుల్లో కలిపి తాగించారంట. అది కడుపు నొప్పి ఇంక జీవితాంతం వస్తుందంట వాళ్ళకి. అలాంటి జిగురు ఏదో ఉంటుందంట వాళ్ళ దగ్గర. అలాంటివి చేస్తారు, నువ్వు ఎందుకు ఈ ప్రాంతానికి వెళ్తావు నాకు ముందే చెప్పారు. అక్కడ సువార్త నువ్వు ప్రకటించి దొరికేవంటి నువ్వు చాలా ప్రమాదం అని కూడా నాకు చెప్పారు. నేను ఇప్పుడు ఆలోచించింది ఏంటంటే, అక్కడ వీళ్ళ ప్రశ్నలు ఏమీ సమాధానం చెప్పకూడదు అంటే వాళ్ళు అంటున్నారు, మాలదేవుడు అంటున్నారు, బొట్టు పెట్టుకోరు అంటున్నారు, ఇంకా చాలా చాలా అంటున్నారు. మీకు కలెక్టర్ నుంచి పర్మిషన్ తెచ్చుకోండి అంటున్నారు. నాకు తెలుసు చట్టం, కానీ అక్కడ మన రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా వినే స్థితిలో డ్రింక్ చేస్తున్నారు అందరూ. ఆ స్థితిలో ఏం చేయాలి? పాము వలె వివేకం కలిగి ఉండాలి, అంతే కదా, పావుల వలె నిష్కాపట్యం కలిగి ఉండాలి. కనుక నాకు దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, మేము వెళ్ళిపోతామండి, మాకు తెలియదు కదా మేము వచ్చాము అని ఒక్క మాట నేను అన్నా అనమాట. మా నిశ్శబ్దాన్ని చూసి ఇంక వాళ్ళు ఏమంటారు, వాళ్ళు అనుకుని ఉంటారు కదా. మా సిస్టర్ హస్బెండ్ మాట్లాడుతూ ఉంటున్నాడు, ఏమీ లేదు, కొంచెం వీళ్ళు ఆకలి బాధలతో ఉన్నారు కాబట్టి కొంచెం కూరగాయలు అవి మేము తీసుకొచ్చి ఇస్తున్నాం వీళ్ళకి మాకు ప్రాజెక్టులు ఉన్నాయి, ఆ ప్రాజెక్టుల ద్వారా అన్నీ జరుగుతాయి అని వీళ్ళు చెప్తున్నారు. అక్కడ అబ్బాయి భూమిరెడ్డి అన్న అబ్బాయి మేము వెళ్తుంటే అక్క అని ఎదురొచ్చి లగేజ్ తీసుకెళ్ళి, తనకి లివరు పని చేయట్లేదు. ఎందుకంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు బ్రదర్, వాటర్ ఫెసిలిటీ లేదు. అక్కడ వాగులో నీళ్లు తాగుతారు, అది సమ్మర్లో ఒకలాగా గ్రీన్గా ఒకలాగా అయిపోద్ది. ఆ నీళ్ళ వలన వీళ్ళందరికీ జబ్బులు వస్తాయి. అందరికీ నేను వాళ్ళకి ఇవి తీసుకెళ్ళి ఇచ్చాను. ఏంటవి? పట్టిక అంటారు కదా, పట్టిక, రాగి రేకులు వాటర్లో వేసుకుని కొంచెం క్లీన్ చేసుకుంటారని. మీరు ఇక్కడ మెడిసిన్ ఇవ్వద్దు, మీరు ఎంబీబీఎస్ అయిన తెస్తున్నారా, గవర్నమెంట్ ఆఫీసర్ని తీసుకొస్తున్నారా, గవర్నమెంట్లో జాబ్ చేసి ఇవ్వడేనా, మీరు మెడికల్ క్యాంప్ ఎందుకు పెడతారు, చచ్చిపోతే చచ్చిపోని ఏళ్ళు, నువ్వు మెడికల్ క్యాంప్ పెట్టడానికి వీల్లేదు అన్నా. నేను వాక్యం చెప్పను, ప్రార్థన చేయను, ఇక్కడ ఏమీ చేయను, జస్ట్ వీళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టాన వెళ్తానంటే మీరు అలా మత ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు చనిపోతే చనిపోని, మీరు మాత్రం ఏ క్యాంప్ పెట్టడానికి వీల్లేదు, మీరు కదలడానికి వీల్లేదు, మీ పాస్టర్ ఎవరో తీసుకురండి. మాకు ఎవరు పాస్టర్ లేరు, మేమే నడిపిస్తున్నాం అది. ఇలా కొన్ని చోట్ల సంఘాలు కట్టాము. మమ్మల్ని ఇలా ఇంత గట్టిగా మాట్లాడుతున్నా కూడా మేము సహనంతో, ఓర్పుతోటి అలాగే ఉన్నాము. అప్పుడు అందులో ఒక అతను అన్నాడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా వెళ్ళిపోని అని అంటున్నారు. మా జెఫన్యా సమాధానం చెప్తా ఉంటే కొడదామని చూశారు జెఫన్యాని. అన్నాను, జెఫన్యా నువ్వు వచ్చేయమ్మా, వీళ్ళు వద్దన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళిపోదామని మేము తెచ్చిన వస్తువులన్నీ కూడా కారులో వేసుకుని వాళ్ళు మమ్మల్ని వీడియోలు తీసుకున్నారు. మమ్మల్ని వీడియో తీనేయలేదు, మా కార్ వీడియో తీశారు, కార్ నెంబర్ అన్నీ పెట్టుకున్నారు. వాళ్ళు మమ్మల్ని ఫాలో అవుతున్నారు, కానీ మాకు తెలియకుండా. 4 ఏళ్ళ నుంచి వాళ్ళు వాచ్ చేస్తున్నారని తెలుసు, వీళ్ళు ఫాలో అవుతున్నారు. మేము అక్కడి నుంచి 30 కిలోమీటర్ల ముందుకు వచ్చేసాం. అయితే నాకు చెప్పింది ఏంటంటే, ఇక్కడ వీళ్ళందరూ బాప్తిసం పొందుతారు, నువ్వు భయపడొద్దని చెప్పారు. వీళ్ళందరూ మారుమనసు పొందినప్పుడు నేను కష్టపడితే ఏముంది, శ్రమ పడితే ఏమైంది అని నాకు అనిపించింది. వచ్చినప్పుడు కూడా మేము అంతమంది వచ్చినప్పుడు ఆ రోజు భయపడలేదు, కానీ ధైర్యంగానే ఎలాగైనా ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇవన్నీ ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాం. 130 కిలోమీటర్స్ దాటి కొత్త చోటకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నాం. అప్పుడు మేము దేవుడు మాతో ఉన్నాడని ధైర్యంతో మేము వచ్చేసాం. అంతకుముందు ఏం జరిగింది, ఆ రోజు 16వ తారీఖుని ఒక ఊరిలో చెప్పుకుంటారు ఏంటంటే, అక్కడికి వచ్చి పిల్లల్ని చంపుతారు, తింటారు, రక్తాలు తాగుతారు, పిల్లలు మాంసం తింటారు అని చెప్పుకుంటూ ఉంటారు. భోగట్ట అది మనం కళ్ళారా చూడలేదు. కొన్ని మంది చెప్పుకుంటుంటారు కదా, కొన్ని ఇలాగా జరుగుతూ ఉంటాయి ప్రాంతాల్లో అని చెప్తారు.
ఆ కొండ దిగి ఒక కుటుంబం 15 మంది వచ్చారు కొండ దిగువకి. వాళ్ళు కళ్ళు అమ్ముకుంటుంటే నేను కారు ఆపి 2 ఏళ్ల క్రితం మాట్లాడాను. మాట్లాడితే మీరెక్కడుంటారు అంటే, "ఈ కొండది కింద" అన్నారు. దగ్గరేనా? దగ్గరేనా. నేనెళ్ళిపోతున్నాను. అదేంటి అలా ఎళ్ళిపోతుంది? ఆళ్ళెవరో తెలీదు. వాళ్ళు తెలిసినోళ్ళలాగా ఎళ్ళిపోతుంది. వీళ్ళు మంత్రాలకు చేస్తారంటారు కదా! తాయెత్తులయి కడతారు, మందులయి ఉంటాయని చెప్పేసి మా వోళ్ళు కూడా నా ఎనక వచ్చారనమాట. వచ్చి వాళ్ళు కొంతమంది కారు దగ్గరుండి ఎప్పుడైనా ఇద్దరు, ముగ్గురు, నలుగురే ఉంటాం. కారు దగ్గరికి ఉన్నారు. ఈళ్ళు ఎంతసేపు రావట్లేదంటే మళ్ళీ ఈళ్ళు కారు నుంచి దిగొస్తున్నారు. మేము వాళ్ళతో అన్నీ మాట్లాడాక ఆవిడ అంది, "ఇక్కడ ప్రార్థన చేయొద్దంది." తీసుకెళ్ళిన ఆవిడ మంచి ఆవిడే. కానీ ఆళ్ళ అక్క అంది, "ఇక్కడ ప్రార్థన చెయ్యొద్దు నువ్వు" అంది. చేయొద్దంటే సర్లే ఎళ్ళిపోతానమ్మా అని వచ్చేసాను. కొంత రోజులకి దేవుడంట "నువ్వు ఆ ప్రాంతం వెళ్ళు" అంటున్నాడు. ఆళ్ళు వద్దన్నారు కదా ప్రభు! వాళ్ళని చూస్తే ఒక ఆవిడేమో సిక్కయిపోయింది. పిచ్చిదానిలాగా అయిపోయి అంటే వీళ్ళంట మనుషుల మీద దురాత్మలు వదులుతారంట. అంటే చేతబడి శక్తులు ఇయన్నీ ఉన్నాయని చెప్తారు. సిక్కయిపోయి ముసలిదానిలా పిచ్చిగయిపోయింది. నేను ప్రార్థన చేస్తానంటే, "నువ్వు చెయ్యొద్దు. నువ్వు చేయకూడదు మాకు" అంది. సరే ఎళ్ళిపోయాను. కానీ వచ్చాక ఆవిడ కోసం చాలా ప్రార్థన చేశాను. ఆవిడ అకస్మాత్తుగా నార్మల్ అయిపోయి పడుచావిడిలాగా అయిపోయింది. మనం చూసినప్పుడు. అయితే అక్కడ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అద్భుతమైన విషయం అక్కడ బాప్తిసాలిచ్చాం. ఆ ప్రాంతంలో ఇచ్చి మేము వేరే ప్రాంతానికి వచ్చాక మాకు ఆర్ఎస్ఎస్ అటాక్ వచ్చింది. అసలు అక్కడే మేము దొరికిపోదు. ఒక అతను కారులో వచ్చి చూస్తున్నాడు, ఆగుతున్నాడు. ఇతను ఎందుకు చూస్తున్నాడు, ఆగుతున్నాడు అనుకున్నాం గానీ మేము ఈ బాప్తిసం అన్నీ హడావిడిలో ఉన్నాం. అంటే ఊరి పేరు చెప్పట్లేదు నేను. అక్కడ బాప్తిసం అయిపోయాక సైతాను మా మీద ఈ విధంగా ఆర్ఎస్ఎస్‌తో దాడి చేయించింది. దాడి చేయించిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత భయమేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు భయమేస్తుంది. అక్కడున్నప్పుడైతే మీకు భయం లేదు. లేదు. అంటే భయం ఎందుకు లేదంటే, ఆళ్ళకి బాప్తిస్మం ఇచ్చామని ఆనందం ఒకటుంది. ఇన్ని శతాబ్దాల నుంచి ఇక్కడ ఎవ్వరు రాలేకపోయారు. ప్రభు మమ్మల్ని పంపించాడు. దేవుని కార్యం జరిగింది. అసలు అక్కడే దాడి జరుగుద్దనుకున్నాను. గ్రామస్తులు వ్యతిరేకిస్తారనుకున్నాను. కానీ గ్రామస్తులు వ్యతిరేకించలేదు. దేవుడు కార్యం చేశాడన్న ఆనందం లోపలుంది. ఈళ్ళు వచ్చిన తర్వాత ఒక వేడి గాలి లాంటిదొచ్చి నన్ను ధైర్యపరుస్తుంది. అప్పుడు అన్నాను నేను. ఏమనంటే, "మీరు బైబిల్‌లో ఏ ప్రశ్నేసి నేను జవాబు చెప్తానంటే, సెల్ ఫోన్‌లో అయ్యో పేపర్లు తెచ్చి లోతు గురించి ఏదో చూపిస్తున్నాడు." చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఆర్ఎస్ఎస్‌లో. యవ్వనస్తులందరూ కూడా. అదేంటి చిన్న పిల్లలను కూడా 14 ఏళ్ళు, 15 ఏళ్ళు పిల్లలు కూడా అందులో ఉన్నారు. సెల్ ఫోన్‌లో తెచ్చి నాకు చూపిస్తున్నాడు. ఇంకా దగ్గర పేపర్లు ఉన్నాయని చెప్తున్నాడనమాట. ప్రశ్న అడగమంటే అడగలేదు. నన్ను అడగండి, ఏ ప్రశ్న అడగండి నేను చెప్తాను మరి నా బైబిల్ మీద అని అడిగితే వాళ్ళు ఇంకా అడగలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి రకరకాల ప్రశ్నలేస్తుంటే మాకు భయమేసింది. వాళ్ళు ఒక ఐడియాతో వచ్చారు. ప్లాన్ తోటే, స్ట్రాటజీ తోటే వచ్చారు వాళ్ళు గూడా. మేము రాకపోతే ఒక 300 మంది వచ్చేద్దురు. ఎందుకంటే వీళ్ళు ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకంటే అర కిలోమీటర్ దూరంలో మేము 4 ఏళ్ల నుంచి సేవ చేస్తుంటే మరి ఆ ఊరోళ్ళు తెలుస్తారు కదా! వీళ్ళు ఛత్తీస్‌గఢ్, లక్కవరం, చింతూరు అన్ని ప్రాంతాల నుంచి వచ్చారని మాకు అర్థమైంది. వాళ్ళ కలర్ తెలిసిపోద్ది. ఇప్పుడు కొండరెడ్లు చాలా తెల్లగా ఉంటారు. కోయిదర్లు కొంచెం బ్లాక్‌గా ఉంటారు. ఛత్తీస్‌గఢోళ్ళ రంగు వేరే సన్నగా, పొడుగ్గా ఉంటే తెలిసిపోతారు. వాళ్ళు ఎలా ఉంటారనేది మనకు తెలుస్తది. అప్పుడు ఆ పరిస్థితిలో ప్రభు మమ్మల్ని నిలబెట్టుకున్నాడు. ఏదేమైనా నేను నిర్ణయించుకున్నా అంటే, నేను వాళ్ళని వదలదలుచుకోలేదు, వాళ్ళు నన్ను వదలదలుచుకోలేదు. ఏదో ఒక మార్గం ఇప్పుడు వాళ్ళొచ్చారనుకోండి, మన రాజమండ్రిలో మన ప్రేయర్‌కి ఒకళ్ళొచ్చినా, ఇద్దరొచ్చినా మనం చేయాల్సింది చేయగలుగుతాం. వాళ్ళకి ఆకలి బాధలున్నాయి, సరైన బట్ట లేదు, నాకిచ్చిన వాళ్ళకి బయట ప్రజలతో సంబంధాలు అలాంటి తెగల దగ్గర ప్రభు పంపించాడు. అలాంటి ప్రజల కోసం నన్ను దేవుడు ఏర్పరచాడు. నాకు కొలిచి ఇచ్చాడు ఆ ల్యాండ్. నేను వేరే పాస్ట్ ఉన్న ప్రదేశానికి వెళ్ళనండి. అక్కడ చర్చ్ ఉంటే వెళ్ళను. ప్రభు చెప్పితే అక్కడికెళ్తాం. ఆయన చెప్పినయన్నీ కూడా ఎలాంటియంటే పాస్టర్ లేడు, సువార్త లేదు, వాక్యాన్ని వినరు, రానీయరు. వైపర్ అంటే ఇలాగ కాటు వేయగానే బ్లడ్‌లోకి పాయిజన్ వెళ్ళిపోద్ది. పాయిజన్ బ్లడ్‌లోకి వెళ్ళిపోయిందంటే మనం హాస్పిటల్‌కి వెళ్ళే టైంలోనే చనిపోతారు. ఇంకా హాస్పిటల్‌లో ఫెసిలిటీ ఏమి ఉండదు అక్కడ. 130 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు వస్తేనే 30 కిలోమీటర్లు వస్తేనే గానీ హాస్పిటల్ ఉండదు. కాబట్టి ఆ ప్రదేశం అంతా ఏంటంటే పావులుంటాయి. వైపర్ పావులుంటాయంట. నాకు తెలీదు. పావులంటే ఎవరికైనా భయమే కదా! టౌన్‌లో పుట్టినోళ్ళకి పావులంటే చాలా భయం. అయితే ఆ రోజు ప్రభు అన్నారు, "నువ్వు రోడ్డుకి ఇటువైపున ప్రార్థన పెట్టు" అన్నారు. మా వాళ్ళన్నారు, "ఇదేంటి ఇది భద్రాచలం వెళ్ళే రోడ్డు, ఆర్ఎస్ఎస్ వస్తూ ఉంటారు పూజలు చేసుకుని, నువ్వు రోడ్డు మీద పెడతావేంటి?" ఏమో ప్రభు నన్ను ఇక్కడి నుంచి ఒక అడుగు కదలొద్దంటున్నారు. నాకు ప్రేరేపణ వస్తుందనమాట. అటువైపు వెళ్ళడానికి అడుగు పడటం లేదు. రోడ్డు వైపుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టడానికి అడుగు పట్టడం లేదు. రోడ్డు మీదే నా కాళ్ళు ఒక గమ్మేసినట్టు ఉండిపోతున్నాయి. అంటే మూమెంటు రావడం లేదు. ప్రేరేపణ లేదు. మనస్సులకి వద్దు అని మనసులో కలుగుతుంది బాగా భావన. అప్పుడు అది దేవుడి ప్రేరేపణ నేను ఏం చేశానంటే, ప్రేయర్ అయిపోయాక దేవుడు చెప్పాడు వెళ్ళొద్దని, ప్రేయర్ అయిపోయింది కదా అని చెప్పేసి అటువైపుకి ఏం చేశాను,
ఒక మొక్క కనిపిస్తుంది, తెలగపిండాకు మొక్క. అది పట్టుకుని ఇలాగ జస్ట్ అంటే పామని పెద్ద కేకలేసి ఒక ఆవిడ వచ్చింది. మనం అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతువులు ఏ హాని చేయకూడదు, పాముల్ని కొట్టకూడదు, నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఏం చేయాలి, దాన్ని తప్పించుకుని రావాలి తప్ప వీళ్ళు కూడా పాములు కొట్టరు, ఈ కొండరెడ్లు కూడా పాముల్ని చంపరు. వీళ్ళ శరీర వాసన ఆ పాములు తెలుస్తుంది. ఇక్కడ ఇవే ఒకటే కాదండి, 100 ఉంటాయి. వైపర్స్ అంటే హడలెత్తిపోయిన ఆ రోజు నేను, 100 ఉంటాయి. అవును, ఈ తుప్పల నిండా ఉంటాయి, పుట్టల నిండా ఉంటాయి అని చెప్పారు. అంటే ఈ చిన్నపిల్లలు కాళ్ళు చెప్పులు వేసుకుని నడుస్తారు, ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. వీళ్ళ శరీర వాసన పాములు తెలుసు. ఆ పాములు వీళ్ళని ఏమీ చెయ్యు. కొత్త వాళ్ళు ఎవరైనా వెళ్తావి రియాక్ట్ అవుతాయి. అది ఇప్పుడు రోజు వాగు దగ్గరికి వెళ్తారు కదా, వీళ్ళు రోజు తుప్పల గుండా వెళ్తారు. పాములు మా ఇంటి అన్నారు, పాములు మా వాకిట్లో తిరుగుతాయి కానీ ఇళ్లలోకి రావని చెప్తారు. అంటే రోడ్ల మీద తుప్పల్లో ఉంటాయి కానీ పక్క నుంచి వెళ్ళిపోతాయి. మాకు ఎప్పుడు పాములా రాలేదు అని ఆవిడ చెప్పింది. ఆ రోజు పాము నుంచి దేవుడు రక్షించాడు. మేము కొండ ప్రాంతంలో సువార్త చేయడానికి వెళ్తున్నాం. అది ఆర్ఎస్ఎస్ ప్రభావిత ప్రాంతం. మా చెల్లి భర్త కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అందులో మా చెల్లి ఉంది, మా చెల్లి కొడుకున్నాడు, నేనున్నాను, మా సంఘస్థులు ఒక అన్న ఉన్నాడు. మేము అందరం వెళ్ళాము, ప్రార్థన చేసాము. తిరిగి వచ్చేటప్పటికి కారు పొగలు కక్కుతూ ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏం చేశారంటే, మరి మా చెల్లిని, నన్ను, తన కొడుకుని పంపించాలని వేరే కారు వచ్చిందనమాట. అక్కడ లిఫ్ట్ అడిగితే అతను ముగ్గురిని ఎక్కించుకొని ఇద్దరినే అన్నాడు. అప్పుడు ఏంసింది, మా చెల్లి విత్డ్రా అయిపోయింది. నేను తన కొడుకు కారులో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మరి ఇంకో కారు వచ్చింది. అసలు ఆ రోడ్లో కార్లు రావు 3 తర్వాత, అప్పుడప్పుడు వస్తాయి. అతను అన్నాడు, అమ్మ నా కారులో వచ్చాయంటే మా చెల్లి రానందంట కారులో. ఎందుకు రాలేదు అంటే, తన భర్తతో పాటు తను ఉండిపోవడానికి శ్రమ అయినా కష్టమైనా ఏమైనా నా భర్తతోటే ఉండిపోతాను, ఇతని అడవిలో వదిలి రాను అంది. ఎందుకు రాదంటే అక్కడ దొంగలు పడుతున్నారు. ఒడియా వాళ్ళు వచ్చి కొండల మాటన దాక్కుని అక్కడ దాడి చేసి బంగారంలాని లేకపోతే వాచీలు డబ్బులు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. 7 గంటల నుంచి అవి జరుగుతాయి. కోతులు విపరీతమైన గుంపులు ఉంటాయి. అలాగే లారీ డ్రైవర్స్ కూడా అక్కడక్కడ హాల్ట్ వేసుకుని ఉంటారు. అయితే మరి ఈ అబ్బాయి కూడా రావచ్చు, కానీ కారు డ్రైవ్ చేసే వ్యక్తి లేడు. ట్రావెల్స్ని తెచ్చిన కారు, వాళ్ళ కారు అప్పచెప్పకపోతే అన్ని లక్షలు మేము కట్టాలి. కారు అద్దాలు బదలగొట్టేయచ్చు, కారు టైర్లు తీసుకెళ్ళిపోవచ్చు, కారులో వస్తువు అది సీట్లు అయి ఉంటాయి కదా మొత్తం తీసేస్తారు. కాబట్టి ఆ నష్టం మేము భరించాల్సి వస్తుంది. కాబట్టి మా చెల్లి భర్త ఖచ్చితంగా కారు దగ్గర ఉండాలి. కాబట్టి ఇంకా తను అక్కడ ఉన్నాడు. అయితే ఉల్లిపాయల లోడుతో కారు వెళ్తుందట. వెళ్తుంటే అతను కారు ఆగిపోయినట్టు మమ్మల్ని చూశాడు. కారు ఎన్ని గంటలు, 1 గంటకి ఆగిపోయినట్టుంది మాది. అతను వచ్చేటప్పటికి ఎంతైంది, రాత్రి 6 ఎంత అవుతుంది, 6 ఎంత అవుతుంది. అయితే అతను ఆపి అన్నాడంట, మీరు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నారు కదా, మీరు డబ్బుల కోసం ఏమి ఆలోచించొద్దు, నా దగ్గర తాడు ఉంది, ఆ తాడు మీరు దానికి కట్టేస్తాను, మిమ్మల్ని తీసుకొస్తానని చెప్పాడు. అలాగా అక్కడి నుంచి రాజమండ్రికి 140 కిలోమీటర్లు తాడు కట్టుకుంటూ మా సిస్టర్ హస్బెండ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఈలోగా మా చెల్లి మరి ఉంటే వెయిట్ ఎక్కువైపోద్ది ఆ కారులో. ఒక మారేడుమిల్లి నుంచి మేము ఒక పాస్టర్ గారి యొక్క బైక్ పంపించాం మా సంఘస్థులతో. ఆ బైక్ వేసిన అమ్మాయి ఒక్కతే ఏడ్చుకుంటూ, ఆ కోతులు, ఆ లారీ డ్రైవర్స్ వాళ్ళు అందరూ ఉన్నారు. అతనికి కళ్ళు అంటే సరిగ్గా అంటే ఆ నైట్ టైం జర్నీలో కొండ మీద 30 కిలోమీటర్ల వంపులు, వాలు తిరిగి పర్వతాలు, లోయలు, ఆ సెలయేర్లు ఉన్న ఎత్తైన కొండ మీద డ్రైవింగ్ ఏమైనా అలవాటు ఉందండి? రాజమండ్రిలో డ్రైవ్ చేస్తే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బయటికి వెళ్ళడానికి, ఇప్పుడు తను బయటికి కూడా రాదు, ఏదో కొంచెం వచ్చి డ్రైవింగ్ ఎలాగొచ్చిందంది దేవుని దూతలే తెచ్చారు. ఎందుకంటే తనకు అలవాటు లేని కొండ ప్రాంతాల్లో, ఆ వాలుల్లో, ఆ చీకట్లో, ఆ కోతుల మంది ఉన్న చోట తను మారేడుమిల్లి సేఫ్గా చేరిపోయింది. వీళ్ళ కారులో తాడు తెగిపోతాం కట్టుకోవడం వీడ్చుకుంటా మేము రాజమండ్రికి వచ్చాం. అది దేవుని కృప. మాలో ఎవరో ఒకరు చనిపోవలసింది ఆ రోజు, మిస్ అయిపోవలసింది అసలు ఆ రోజు. ఎందుకంటే ఈ కారు ఎత్తైన 30 కిలోమీటర్ల ఘాట్ రోడ్ అది మరి తాడు తీడ్చికి రావడం కదా, ఆ ఉల్లిపాయల వ్యాను దీని కెపాసిటీని భరించలేకపోతుంది. తెగిపోతాం, తాడు తెగినప్పుడు జారిపోయి ఇలా వెనక పడిపోద్ది ఎత్తుకి ఇలా వెళ్ళినప్పుడు. కానీ మరి ఆ తాడు తెగినప్పుడు చాలా బ్యాలెన్స్ చేసుకుని 30 సార్లు దాని తాడు ముడిలేసుకుని రాజమండ్రి వచ్చాం. అంత కష్టపడితే అక్కడ సంఘం ప్రారంభమైంది. కష్టం, శ్రమ ఖచ్చితంగా ఉంది. ఆ శ్రమ వెనుకే సంఘం ప్రారంభమైంది. దేవుడు తన రక్తాన్ని ఇచ్చి సంఘాన్ని కట్టాడు. అపోస్తులు కూడా వాళ్ళ రక్తాన్ని, వాళ్ళ శ్రమని ధారపోసి సంఘాలు కట్టారు. ఒక సంఘం ప్రారంభం అవ్వాలంటే ప్రసవ వేదన అనేది ఉంటుంది, కష్టం అనేది ఉంటుంది. ఇంత చేసి కట్టిన తర్వాత మా మీద దాడులు జరిగినాయి. కానీ దేవుడు రక్షించాలి. ఫోటోలు మేము పెట్టడం లేదు, ఎందుకంటే మరి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఇంకా ఎక్కువ దాడులు జరుగుతాయి కాబట్టి మేము చేయడం లేదు. మేము ఒడియా ప్రజల దగ్గరికి సేవకి వెళ్ళాం. వాళ్ళకి సువార్త ప్రకటించి వచ్చేద్దామని చెప్పేసి
అయితే దారిలో ఏమైందంటే ఇంకో చోట ఆగాం మేము. అక్కడ నల్లగా బొగ్గుతో ముగ్గులేస్తున్నాయి. బొగ్గుతో నల్లగా ముగ్గులేస్తున్నాయి. మనుషులు వాళ్ళందరూ కూడా కొంచెం అంటే ఏంటో ఆహ్, కొంచెం డిఫరెంట్‌గా అనిపించారు. మేమక్కడికెళ్ళి కొంచెం ప్రార్థన చేసి ఆ ముగ్గుల్లోంచి వచ్చేసాం మేము. ఆళ్ళు ఒడియా వాళ్ళు పెద్ద పెద్ద అదేండి ముగ్గులేశారు బొగ్గులతో. వచ్చాక మాకేమనిపించిందంటే, మేము ఎప్పుడూ వెళ్ళే ఒడియా ప్రజల దగ్గరికెళ్ళేటప్పటికి కన్‌ఫ్యూషన్ అయిపోయింది మాకు. ఒకలాంటి భయం ఆవరించింది. ఈ ప్లేస్ కాదు, ఇది కాదు, ఇది మనది కాదు అని మళ్ళీ వెనక్కొచ్చేసాం ఎళ్ళిపోయి. వచ్చేసాక వేరే వాళ్ళంటే ఇదే దారన్నారు. మళ్ళీ ఎళ్ళాం. అక్కడ కారు స్ట్రక్ అయిపోయింది. ఏదంటే అదేదో ఉంటది. బోల్ట్ ఏదో ఉందది. అది ఇరిగిపోయింది మొత్తానికి. ఇంకా కారు కదిలే ప్రసక్తి. అది ట్రావెల్ కారు. అప్పుడు మా చెల్లి హస్బెండ్ ఏం చేశాడంటే, ఆ సామానమంతా మేము మోసుకొని వాళ్ళకి కొంచెం ఇచ్చాము. అప్పుడు వెనక్కొచ్చి వాళ్ళు తీసుకొని ఆహ్, మాకు మా కార్‌కి ట్రైబుల్ అతనికి ఇచ్చేసి రోడ్డు మీదకి వచ్చాడనమాట. వచ్చి తను అలా నడుచుకుంటూ రంపచోడవరం అదే నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒక వ్యక్తి లిఫ్ట్ ఇస్తే రంపచోడవరం వచ్చి రంపచోడవరంలో మెకానిక్‌ని తీసుకొని వస్తానికి ప్రయత్నం చేశాడు. నేనన్నాను, "ఆడవాళ్ళు ఈ తండాలో ఉండడం మంచిది కాదు. వీళ్ళు రాత్రులు తాగేసుంటారు. వీళ్ళు మనకు పెద్దగా పరిచయం లేరు. మరి జఫన్ ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ముందు మనం ఈ ఊర్లోంచి బయటపడాలి. అది ఎంత కిలోమీటర్ ఎంతో ఉంటది దూరం. ఈ కిలోమీటర్ మనం నడిచి మెయిన్ రోడ్డుకెళ్ళిపోవాలి. చీకటి పడిపోతుంది. 3, 4 ఆ టైం అయిపోయిందని ఆ పిల్లోడు ఇంత సామాను మోస్తున్నాడు. నేనింత మోస్తున్నాను. తనంత మోస్తుంది. ఆ వస్తువులు అన్నీ నీళ్లు కూడా మనకు అవసరం కదా! అన్నీ తీసుకొని కారు అక్కడ వదిలేసి మేము ఆ ఒడియా ప్రజల దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. దారి తప్పిపోతే ఇంక అడవిలో చిక్కుకుపోతాం. అక్కడ గొర్రెగేదెలు తిరిగే ప్రాంతం అది. మారేడుమిల్లిలో గొర్రెగేదెలు తిరిగే ప్రాంతాలున్నాయి. ఎలుగుబంట్లు తిరిగే ప్రాంతాలున్నాయి. తర్వాత దేవుడు మమ్మల్ని ఆ జంతువుల బారిన పడకుండా కాపాడాడు. అలాగే చెట్ల మీద కొండ చిలువల్లాంటి జంతువులు ఉంటాయి. అదే పాములయ్యి ఉంటాయి. అయి మీద పడొచ్చు. దారిలో ఈ గిరిజనులకేంటంటే మనకు ఒకటే దారి చూపిస్తారు. వాళ్ళకి 4, 5 దారులుంటాయి. మనకు తెలీవు ఆ దారులు. మనం మధ్యలోకెళ్తే మిస్ అయిపోతాం. మరి అక్కడి నుంచి కిలోమీటర్ అడవిలో రావాలంటే వచ్చిన దారి గుర్తుపట్టడం కష్టం కదా! ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నాం. ప్రభువా! దారి తప్పిపోకుండా మమ్మల్ని నడిపించని చెప్పేసి ఆశ్చర్యకరంగా మేము మెయిన్ రోడ్డుకొచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఒకళ్ళు ఇద్దరు మనుషులు కళ్ళు తాగులు ఇటు అటు తిరుగుతున్నారు. ఇద్దరు ఆడోళ్ళు, చిన్న పిల్లోడు ఉన్నాడు. అప్పుడు బాగా వాడు చిన్న పిల్లోడు. మరి అక్కడ యేసుకుని, మోకరించుకొని మేము ప్రార్థన చేస్తూ ఇంక మనం బయలుదేరదాము. తను ఎప్పుడొస్తాడో తెలీదు కాబట్టి వెనక్కెళ్తే ఒక ఊరుంది. కానీ అది కూడా నడవాలి. మనం అక్కడ ఉన్నామని తెలీదు. అక్కడ సిగ్నల్ పనిచేయదు. కాబట్టి ముందుకే వెళ్దాము. మరి మనల్ని ఎలా గమనిస్తాడు తిను? బస్సులో వస్తే ఎలా గమనిస్తాడు? కారులో వస్తే ఎలా గమనిస్తాడు? లేకపోతే బైక్ మీద వస్తే ఎలా గమనిస్తాడు? నా చున్నీ తీసి ఆటోకి కట్టాం. ఎందుకంటే వైట్ బట్టలేసుకుంటాను. ఎప్పుడు నేను తెల్ల బట్టలేసుకుంటాను కాబట్టి ఆటోకి చున్నీ కడితే ఎక్కువ ఆటోలు ఎల్లవు కదా! ఆ చున్నీ ఉంటది. ఆటో కూడా మాకు అద్భుతం. ఎలాగంటే ఒక డాక్టర్ గారు ఆటోని దేనికో బుక్ చేసుకున్నారంట. కానీ ఆయన రాలేదంట. ఆటోవాడు చూసి చూసి విసిగెత్తి వచ్చేస్తున్నాడు. దాని నిండా భోంచేసే బల్లలయి ఉన్నాయి. మేము ఆ బల్లల మించి ఎగిరి దూకి లోన కూర్చొని 3 సీట్లు ఖాళీ ఉన్నాయి. అది చాలా అద్భుతం. అతను చెప్పాడు. మేము చూసి చూసి విసిగెత్తి వచ్చేస్తున్నాను. ఇంక అతను రావట్లేదు డాక్టర్ గారు అని చెప్పేసి, మరి దేవుడు మీకోసమేనేమో ఎంత ఇవ్వాలి డబ్బులు అంటే, మీరు ముందు ఎక్కేయండి డబ్బుల గురించి వద్దని చెప్పేసి అతను జాలి పడ్డాడు. దయ చూపించాడు. ఎందుకంటే అక్కడి నుంచి మేము మారేడుమిల్లి రావాలంటే 30 కిలోమీటర్లు ఎంతో దూరం ఉంటది. కాబట్టి ఆటోలో మరి ఎంత తీసుకుంటాడో అని మాకు అనిపించిందనమాట. అతను మాత్రం మమ్మల్ని ఎక్కించుకుని వచ్చేసాడు. దారిలో వీళ్ళకి ఈ చున్నీ ఎగురుతుంది కదా! అప్పుడు మెకానిక్ ఎవరో ఆటోలో తెల్ల చున్నీ ఎగురుతుందని తిను చెప్తే అప్పుడు దిగి కారుకి తనకిచ్చేసాము. వెళ్తే తీరా మెకానిక్ చెప్పి "ఈ కారు కదలదు. మీరు కారు ఇక్కడ ఉంచేసి మీరెళ్ళిపోవాలంటే" మేము ఆటో వచ్చిన ఆటోలో వెళ్ళిపోయాం కదా! వీళ్ళు మా వెనకాల మళ్ళీ మారేడుమిల్లి రావడానికి చాలా టైం పట్టింది. వచ్చాక రెడీగా బస్సుంది. మేము వెంటనే దేవుడు మాకు అద్భుతం చేశాడు. బస్సు రెడీగా ఉంది. ఇదే లాస్ట్ బస్ అని ఆ బస్సు మేము ఎక్కేసి మేము రాజమండ్రి వచ్చాం. రెండో రోజు ఎళ్ళి అన్నాడు. ఇది 20 కిలోమీటర్ స్పీడ్‌తో ఎళ్ళాలని దాన్ని రంపచోడవరం తీసుకొచ్చి మళ్ళీ కొత్త వస్తువు దానికేదో అవసరమైంది. అది కొని ఏసి మళ్ళీ ట్రావెలోళ్ళకి ఇచ్చేసాం. లేకపోతే ఆ రాత్రి నాకు అనిపించింది ఈ వెహికల్‌ని ఎవరన్నా పాడు చేస్తే మేము డబ్బులు కట్టాలంటే ప్రభు చెప్పాడు. అందులో నాకు నేను యేసుకునే వస్త్రం ఒకటి అందులో ఉంది కారులో. దాని చుట్టూ మహిమ కనబడుతుంది.
అంటే నా శరీరం మీద బలిపడి చేసిన వస్త్రం అందులో వదిలేసి వచ్చాను. ఆ వస్త్రం చుట్టూ దేవుని వెలుగు నాకు కనిపిస్తుంది అన్నాను. ఈ కార్‌ని ఎవరు ముట్టుకోరు, ఆటో వాళ్ళు ఏమి తీయరు, దీని టైర్లు కూడా విప్పరు, దేవుడు కాపాడుతూ ఉంటాడు, ఈ రాత్రంతా దాన్ని దేవుని దూతలు కాపాడుతున్నారు, భయపడక్కర్లేదని అప్పుడు మేము ధైర్యంగా ఉన్నాం. అది దేవుడు చేసిన కార్యం. అది అలా అంటే మేము బయటపడ్డాం. తర్వాత ఇంకో ప్రాంతం వెళ్ళాం, ఇంకో కొండ ప్రాంతం వెళ్ళాం. అది ఆర్ఎస్ఎస్ ప్రాంతం కాదు, అది విధవరాళ్ళ గ్రామం. వేరే పాస్టర్ గారు అక్కడ సేవ చేస్తున్నారు, కానీ ఆయన ఎప్పుడో కానీ రారు. మీరు ఎప్పుడన్నా వచ్చి వీళ్ళకి ఏమైనా చేస్తే చేయండి అమ్మ అంటే అంతా విధవరాళ్ళే వాళ్ళు. అక్కడ కూడా ఒక్క వ్యక్తికే పెద్దతనికి అంటే ఒక పెద్ద స్త్రీకి భర్త ఉన్నాడు. వీళ్ళు విధవరాళ్ళు. ఎందుకంటే ఆ పాస్టర్ గారిని వీళ్ళు చాలా బాధలు పెట్టారంట, రాళ్ళేసి కొట్టేవారంట. ఈయన ప్రేమించి చాలా సహాయం చేసేవాడు. ఒకే ఒక కుటుంబం చర్చికి వెళ్తుంది, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళరు. మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ప్రేమించేవారు స్త్రీలందరూ కూడా. మీరు ఎప్పుడు ఆడవాళ్ళం కదా, కాబట్టి స్త్రీలు చాలా అటాచ్డ్గా ఉండేవారు మాతో. వాళ్ళు కూడా ప్రార్థనలో కూర్చునేవారు. అయితే మేము చట్లవాడ అనే ప్రాంతాన్ని దాటుతూ ఉన్నప్పుడు మాకు తలంతా తిరుగుతున్నట్టు అనిపించింది. చట్లవాడ ఆ ప్రాంతంలో చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ ఎవరికైనా ఎఫెక్ట్ అవుద్ది అని చెప్పుకుంటారు. మాకు ఈ కారులో నాకు తల తిరుగుతుంది, నీకు తిరుగుతుందా అని అడిగితే అందరికీ తిరుగుతుంది. మొత్తం కారులో మా నాన్నగారు మేనకోళ్ళ కూతురుంది, తను బీడీఎస్ చేసింది. ఆ అమ్మాయి కూడా మెడిసిన్ అది కొంచెం చూసిదనమాట. వచ్చిందనమాట, నీకు కళ్ళు తిరుగుతుంది, అందరికి కలుగుతుంది. కాసేపు కారు అయిపోయింది. కారు అయిపోతే ఇప్పుడు ఎలాగెళ్ళాలి? అడవిలోంచి మేము ఇంకా ఏంటి పరిస్థితి, ఇంకా దాటే పరిస్థితి లేదు, ఇక్కడ ఉండే పరిస్థితి లేదు అని అనుకుంటా ఉన్నాం. అన్నిటికీ ప్రార్థనే. అయితే జై భీమ్ అనే సంస్థకు చెందిన ఒక అబ్బాయి రవి, తను మమ్మల్ని చూసి ఆగాడు. ఆగి, మీరు ఇక్కడే ఉండండి, నేను బ్యాటరీ తీసుకొస్తాను, అక్కడి నుంచి మరి 10 కిలోమీటర్స్ వెళ్ళాడు, ఎంత వెళ్ళాడో 20 వెళ్ళాడో తెలియదు, బ్యాటరీ తెస్తానంటే, ఈ మాటలు నమ్మొచ్చా, వెనక్కి వస్తాడా ఈ అబ్బాయి అంటే, జఫాని అంటే వస్తాడక్క, తప్పనిసరిగా వస్తాడు అంటే, నాకు ఆ అబ్బాయి వచ్చే ముందు చేతి మీద వెలుగులాగా ఇలాగా తెల్లగా తాకింది, ఆ అబ్బాయి వస్తాడని. అది తాకినా కూడా నాకు ఏమనిపిస్తుంది, టెన్షన్లో ఉండి ఎందుకు ఇంతసేపు మనం వెయిట్ చేస్తున్నాము, ఎందుకు ఇక్కడ చిక్కుబడిపోయాం కదా, ఏదో ఒక అది బస్సు ఒకే ఒక బస్సు, లాస్ట్ బస్సు వస్తుంది కదా, రోడ్డు మీదకి వెళ్ళిపోయి బస్సు ఎక్కి కారు వదిలేసి, అది కూడా ట్రావెల్స్ కారే. జఫర్ లేదు, ఆ అబ్బాయి వస్తాడు అక్క, దేవుడు చెప్తున్నా కూడా నాకు టెన్షన్లో ఆ అబ్బాయి వచ్చే ముందు చేతి మీద వెలుగు పడుతుంది, నాకు తగులుతుంది ఆ వైట్ స్పార్క్ లాగా. నిజంగా వచ్చాడండి అబ్బాయి. బ్యాటరీ తీసుకుని వచ్చి మా కారుకి ఛార్జ్ చేసి మమ్మల్ని దారి దాటించాడు. చాలా వరకు అడవిలోకి వచ్చి, అది దేవుడు చేసిన గొప్ప అద్భుతం. మేము చిక్కుపడిపోయినప్పుడు, మేము ఎవరో తెలియనప్పుడు ఒక దేవుని దూత ఆ అబ్బాయిని ప్రేరేపించి, మాకు ముఖపరిచయం లేదు, 3 ఆడపిల్లలు అక్కడ ఉండిపోయాము, మమ్మల్ని గౌరవంగా చూసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మా కారు వెనక చాలా వరకు వచ్చి, మీరు వెళ్ళిపోండి, అక్కడ ఆక్కుండా వెళ్ళిపోండి అని చెప్పారు. అలా దేవుడు మమ్మల్ని చాలాసార్లు తప్పించాడు. ఆ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో సువార్తలో దేవుడు అద్భుతాలు చేయకపోతే మేము ఈరోజు ప్రాణాలతో ఉండం. విష సర్పాలు, గొర్రెగేదెల దాడి ఎక్కువ ఉంటుంది అక్కడ. మేము ఎప్పుడు గొర్రెగేదె చూడలేదు, కానీ గొర్రెగేదెలు ఉన్న ప్రాంతంలో కూడా వెళ్ళాం. అప్పుడు అన్నారు, నేను అన్నాను, గొర్రెగేదెలు అంటే భయమే కదా. వాడి స్టోరీ ఏంటంటే, బ్రదరు, ఒంటరి గొర్రెగేదె అని ఉంటుంది మగది, అది బీరు అంత ఎత్తు ఉంటుంది, అంటే చాలా ఎత్తు, కింద వరకు దాని శరీరం ఉంటుంది, చాలా లావుగా ఉంటాయి, అడవిలో ఉన్నాయి. అవి మనిషిని చూడగానే ఏం చేస్తాయంటే, చెట్టు ఎక్కేస్తే చెట్టు దగ్గర 3 రోజులు ఉండిపోతాయట. వాళ్ళు నాకు చెప్పారు ఈ ప్రాంతాలు ఎందుకని. అక్కడున్న ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, ప్రేమ్ సాగర్ గారని అక్కడ సేవ చేసేవారు మారేడుమిల్లు, ఆయనే చెప్పారు. ఆ యొక్క గొర్రెగేది 3 రోజులు ఎదురు చూసి 3వ రోజుని చెట్టు మీద కింద పడకపోతే ముక్కులోంచి ఒకలాంటి లిక్విడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ ముక్కులోంచి రిలీజ్ చేసే ఆ యొక్క లిక్విడ్లో ఇచ్చింగ్ అనమాట, దురద క్రిములు ఉంటాయి, దురద కలిగజేసే బ్యాక్టీరియా, వైరస్ లాంటివి ఉంటాయి, దాని దురదలు సంబంధించినవి. అది వాడికి శరీరం అంతా స్ప్రెడ్ అయిపోయి, అది గోళ్ళతో గీకేసుకుంటాడు, రక్తాలు కారిపోయి, ఇంకా ఈ దురద కంటే కింద పడి చచ్చిపోవాలి, కింద వాడికాడి పడిపోతాడు, అంత దురద అనమాట. కింద పడితే ఇంక వెంటనే కొమ్ములతో కుమ్మేసి మట్టిలో కలిపేస్తాయంట. అంత కోపం వాటికి. చాలా ఫెరోషియస్ యానిమల్స్ అవి, ఈ గొర్రెగేదెలు అనేవి అనమాట. ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు ప్రభు చెప్పారు, అవి రాకుండా నేను ఒక మేఘం వాడికి అడ్డు పెట్టాను, నువ్వు వెళ్ళే వరకు అవి రావు. ఒక మేఘాన్ని ఏం చేస్తాను, తెల్లటి మేఘాన్ని అడ్డు పెట్టాను, వాటి ముఖాల మీద అన్నిటిగా మేఘం వెళ్ళి కప్పేస్తుంది అనమాట. అక్కడ మేము వాగు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గొర్రెగేదె అడుగు చూస్తాం మేము అక్కడ వాగు దగ్గర. నీళ్ళ దాడలు 3 గంటలకు వస్తాయి. మనం ఎప్పుడు అడవికి వెళ్ళినా 3 గంటల లోపు మనం బయటపడాలి. 3 గంటలకి జంతువుల నీళ్ళు దాడడానికి వస్తాయి.
వాగు అవతల జంతువులు నీళ్లు తాగుతాయి, వాగు యువతల గిరిజనులు ఉంటారు. వాళ్ళు 3 గంటలకి పనులన్నీ ముగించి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. ఈ జంతువులకి వీళ్ళకి మధ్య ఏంటంటే ఒక వీళ్ళ వాడిని ఏం కొట్టరు చంపరు కదా, నీళ్ళ దగ్గర వెళ్ళిపోతాయి. వీళ్ళు నీళ్ళు తెచ్చుకుంటారు. అటువైపు నుంచి ఇటువైపుకి రావు, ఇటువైపు నుంచి అటువైపుకి రావు. వీళ్ళ ఆచారాలు చాలా వేరుగా ఉంటాయి. దారికట్టు పండగ అని చేస్తారు. అంటే కొన్ని పూజలు మంత్రాలు అవి చేసి ఆ దారికట్టు పండగలో వాళ్ళు పాల్గొంటారు. వాళ్ళలో కొన్ని ఆచారాలు ఏంటి, ముసలోళ్ళు ఎవరో మనకు కనిపించరు పెద్దగా. 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వాళ్ళు తిండి లేక శుష్కించిపోయి 20 ఏళ్ళకే 30 ఏళ్ళలాగా ఉంటారు. 12 ఏళ్ళకే పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి. కాబట్టి వాళ్ళు 30 ఏళ్ళకి అమ్మమ్మలు అయిపోతారు. 35 ఏళ్ళకి అలాగే అమ్మమ్మలు అయిపోతారు. 12, 14 వయసులో వాళ్ళకి తిండి సరిగ్గా ఉండదు. గర్భిణీ స్త్రీలకు కూడా పిల్లలు విచిత్రంగా పుడతారండి. సన్నగా పుడతారు. సన్నగా అంటే మన పిల్లల్లాగా బలంగా పుట్టరు. న్యూట్రిషియస్ ఫుడ్ ఏమి ఉండదు కదా, కనుక సన్నగా ఉంటారు పిల్లలు. మరి కొండ ప్రాంతాల్లో పరిచర్య గురించి చెప్పాలి అంటే వాళ్ళ ఆచారాలు, వ్యవహారాలు, అలవాట్లు, భోజన పద్ధతులు చాలా ఉంటాయి. ఈ ప్రాంతాలకి పరిశుద్ధుడు పంపించడం బట్టే నేను వెళ్ళాను. ఆయన నాతో ఉన్న ధైర్యమే నన్ను నడిపిస్తుంది. నా తల్లి నన్ను దేవునికి సమర్పించేసింది. వివాహం లేకుండా నాకు ఒక పని దేవుడు అప్పచెప్పాడు అని నాకు అనిపించింది. ఆ పని నేను జీవించినంత కాలము కూడా నెరవేర్చి దేవుని సంధికి వెళ్ళాలనే ఆలోచన నాకు బలంగా కలిగింది. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళడం. దర్శనం ద్వారా కానీ, స్వరం ద్వారా కానీ, ఆయన స్వప్నం ద్వారా కానీ మాట్లాడినప్పుడే నేను వెళ్ళడం జరుగుతుంది. నేను సొంతంగా వెళ్ళి దెబ్బలు తిన్న టైమ్స్ కూడా ఉన్నాయి. అంటే దేవుడు చెప్పినా కూడా అవునా కాదా అని కొన్ని సంశయించి సొంత నిర్ణయాలు తీసుకుని దెబ్బతిన్న ఉన్నాయి కూడా ఉన్నాయి. అంటే దేవుడు చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు కూడా కొన్ని ఆటంకాలు వస్తాయి. కానీ ఆటంకాల్లోంచి కూడా దేవుడు ఏం చేశాడు, తప్పించాడు, రక్షించాడు, కాపాడాడు. దేవుడు లేకపోతే నేను జీరో. ఆయన నా పక్కన నుంచుంటేనే నేను ఈ సేవ చేయగలుగుతున్నాను. నేను కార్పొరేట్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా చేసేదాన్ని. అప్పుడు నాకు ఎంఏ సెకండ్ ఇయర్ అవ్వకపోయినా వాళ్ళు నాకు ఇచ్చారు. కానీ ఆదివారం కూడా రమ్మన్నందువల్ల నేను మానేశాను. ఈ పిల్లలకి నేను పాఠాలు చెప్తున్నాను. ఇవి శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన పాఠాలు నేను చెప్పాలి. ఆత్మకు పాఠాలు చెప్పాలి, ఆత్మకు వాక్యం చెప్పాలి, ఆత్మని రక్షించాలి. వీళ్ళు చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు. కానీ పరలోక సంబంధమైన పాఠాలు ఎలా చెప్పాలంటే నా టైం దేవునికి ఇచ్చేయాలి. నేను ఉద్యోగం చేసుకుంటా కూర్చుంటే నేను సేవలో వెళ్ళలేను. లీవులు ఇవ్వరు. చాలా లీవులు అడిగినప్పుడు కొంచెం ఘర్షణలు జరుగుతూ ఉండే, అస్తమాన్ లీవులు అంటారు. నేను ఇంక వదిలేయాలని నిర్ణయించుకుని వదిలేసాక చాలా కష్టాలు పడ్డాను. కానీ దేవుడు ఆ కష్టాల్లో కాకుల్ని ఎలాగైతే పంపించి ఏలియాని పోషించాడో అలాగే మమ్మల్ని దేవుడు పోషించుకుంటా వచ్చాడు. నేను ఒంటరి అమ్మాయిని. మరి తల్లి చనిపోయింది, తమ్ముడు చనిపోయాడు. ఈ ప్రాంతాల్లో సేవ చేయడానికి దేవుడే నన్ను దర్శనం ద్వారా పంపించాడు. స్వప్నం ద్వారా మాట్లాడి పంపించాడు. తన స్వరాన్ని వినిపించి పంపించాడు. తను నాకు తోడుగా ఉన్నాడు. నాకున్న ప్రతి ఇబ్బందిలో ఆయన నాకు సహకారిగా ఉన్నారు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన నన్ను దర్శిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతానికి వెళ్ళు అంటే ఆయన నాతో వస్తారని నేను నమ్మాను. వస్తున్నారు కూడా ఆయన దేవుడు. అలాగే దేవదూతలు కొన్ని ప్రాంతాల్లో నేను చూశాను. నాకు ముందుగా దేవదూతలు వెళ్ళడం నేను చూశాను. ఒకసారి నేను జార్ఖండ్ ప్రాంతం వెళ్తే ఒంటరిగా వెళ్తూ ఉంటే వేరే సంఘస్థులతో నేను ఒక్కదాన్నే కూర్చున్నాను. ఆ బస్సు బాయ్నెట్ మీద ఒక బ్రిటిష్ సైనికుడు ఎలా వస్త్రాలు ధరించి కూర్చుంటాడో ఎర్రటి వస్త్రాలు ధరించి ఆ బాయ్నెట్ మీద కూర్చోవడం నేను చూశాను. అప్పుడు నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను. నా వాళ్ళు ఎవరూ లేకపోయినా, నా బంధువులు, నా కుటుంబ సభ్యులు లేకపోయినా ఈ బాయ్నెట్ మీద ఒక సైనికుడి రూపంలో దేవదూత కూర్చున్నాడు అని నాకు చాలా ధైర్యం వచ్చింది. అలాంటి దర్శనాలు చూశాను. అలాగే మా ఇంటితో కూడా ఈ చుట్టుపక్కల దొంగలు పడతాను భయపడుతుంటే కెరూబు చక్రాలు మా ఇంటి తలుపుల మీద ప్రభువు నాకు చూపించారు. మిఖాయేలు దూత రావడం కూడా నేను చూశాను. అప్పుడు వీళ్ళని చూసి నేను ధైర్యం తెచ్చుకున్నాను. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, దేవదూతలు నాతో ఉన్నారు, ప్రతి నిమిషం నన్ను గమనిస్తున్నారు. నేను కూర్చున్నా లేచినా వాళ్ళు నాతో ఉంటున్నారు. వాళ్ళు వెళ్ళమన్నప్పుడే నేను వెళ్తున్నాను అని నాకు వచ్చింది. ఒంటరితనముగా ఈ చెయ్యాలంటే చాలా కష్టమైన విషయాలు. పైగా నేను చాలా భయస్తురాలిని. కానీ ఆ టైంకి నాకు ధైర్యం వస్తుంది. మామూలప్పుడు భయపడతాను, కానీ అక్కడికి వెళ్ళాక నాకు భయం ఉండదు. ఇంకా ఒక వేడి గాలి, ఆ వేడి గాలి నాకు తగులుతుంది. తగిలినప్పుడు నాకు ఒక శక్తి అనేది వస్తుంది. ఇంకా చుట్టూ ఉన్న విషయాలన్నీ మర్చిపోతాను. అది జంతువా, పామా, ప్రమాదమా అనేది నాకు గ్రహింపుకు రాదు ఇంకా. కానీ అక్కడ విజయవంతంగా దేవుడు తీసుకొచ్చేస్తాడు. వచ్చాక నేను ఆలోచించి భయపడడం జరుగుద్ది. ఇప్పటికీ పిరికిదాన్నే, కానీ దేవుడు నాతో ఉన్నప్పుడు నేను ధైర్యపరిచే కార్యం చేయించి తీసుకొస్తున్నాడు అంతే. ఒక ఆడపిల్లతో ఆయన చేయించుకుంటున్నాడు. ఆయన నిలబడ్డాడు కాబట్టి నేను చేస్తున్నాను తప్ప నాకు నేనైతే నేను చేయలేను. పరలోక శక్తి లేకుండా ఈ పని అసలు చేయలేను. ఎప్పుడు ఇంట్లోనే బందీలుగా పెరిగిన వాళ్ళం మేము.
ఒక జైలు లాంటి కుటుంబంలో పెరిగాం. కానీ దేవుడు విడుదలిచ్చి ఎక్కడైతే సువార్త చెప్పనీయలేదో, ఎక్కడైతే పాస్ అవ్వడానికి వీల్లేదో ఆ కుటుంబంలోంచి నన్ను తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడ సువార్తని ప్రకటింప చేస్తున్నాడు. ఆయన ఎల్లవేళ నాతో ఉన్నారు. మా నాన్నగారు పిచ్చివాడుగా మారిపోయాడు. అన్నం పెడితే 3 రోజులు తినేవారు. పురుగులు పట్టేస్తుండి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవారు. అలాంటి పరిస్థితుల్లో పక్షవాతం ఆయనకి 4 సార్లు వచ్చినా కూడా దేవుడు 4 సార్లు ఆయన కాపాడు. చనిపోయిన వ్యక్తినే బ్రతికించాడు. ఆత్మ వెళ్ళిపోయేటప్పుడు నేను ఏడుస్తూ మా డాడీని బ్రతికించండి అని 2024 సంవత్సరం 15వ తారీఖు అక్టోబర్ నెలలో 13వ తారీఖే స్టార్ట్ అయిపోయింది ఆయనకి. 15 మేము రెవరెండ్ డాక్టర్ సువాతరాజు గారిని తీసుకొచ్చి బాప్తీసాలు ఇప్పిస్తున్నాము. ఆ కార్యక్రమం వాయిదా వేయించలేదు. ఎందుకంటే బాప్తీసాలు తీసుకునే కార్యక్రమం మేము వాయిదా వేస్తే మరి దేవుని కార్యాలు ఆగిపోతాయి. మళ్ళీ వాళ్ళు వస్తారు, ఎప్పుడు వస్తారు, వేరే ఊర్ల నుంచి రావాలి. కనుక కార్యక్రమం జరుగుతుంది. పైన మా నాన్నగారు జీవం కోసం పోరాడుతూ ఉంటున్నారు, ప్రాణం కోసం. ఆ కళ్ళు మూసేశారు. పెదవులు అరగంట సేపు ఇటు అటు తిప్పుతూ కొట్టుకుంటున్నారు. బాడీ అంతా షేక్ అయిపోతుంది, షివరింగ్ అయిపోతుంది. ఈ యొక్క శరీరం ఇంకా టెంపరేచర్ పడిపోయిందని చెప్పారు. పడిపోయింది కూడా. అలాంటి పరిస్థితి ఇక్కడ కూర్చొని ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఒక తాళం తీసుకొచ్చి గొంతు దగ్గర పెట్టారు, ఆత్మ బయటకు వెళ్లకుండా. ఆత్మ వెళ్ళిపోయే టైంలోనే గొంతు దగ్గరకు వచ్చి తాళం పెట్టారు. 2 కాళ్ళు పడిపోయినాయి. దేవదూత వచ్చి ఆ యొక్క కాలుని ఏం చేస్తుందంటే తన చేతితో తడుతుంది. అప్పుడు ఒక కాలు పనిచేసింది. 2వ కాలు మీద హెబ్రీ లెటర్స్ రాశారు. ప్రభు, నా నాన్న ఈ స్థితిలో ఉండకూడదు, బ్రతకాలంటే ఈ కాలంతా ఏదైతే పడిపోయిందో హెబ్రీ అక్షరాలు రాశారు. అది కూడా కాలు మరి పనిచేసింది. అలాగే స్పీచ్ రావట్లేదు. అప్పుడు దేవదూత వచ్చి నాలుక మీద దేవుని రక్తాన్ని ప్రోక్షించింది. మీ నాన్న శరీరం అంతా తన రక్తం ప్రవహిస్తుంది, చనిపోయిన స్థితిలో ఉన్నాయి, తను బ్రతుకుతాడని ప్రభు నాతో చెప్తే ఈ అమ్మాయికి మతిస్థిమితం సరిలేదు, ఈ మనిషి చూస్తే ఇలా ఉంటే ఇలా చెప్తుంది ఏంటి, ఈ ప్రవచనం నమ్మదగినగా లేదు అనేవారు. మా నాన్న దిగ్గును లేచి నాకు దర్శనం వచ్చింది. ఈయన దిగ్గును లేచి నడుస్తాడంట, గంతులేస్తాడంట అంటే అవి విచిత్రంగా చూసేవారు. ఎందుకంటే ఆయన పరిస్థితి అలా ఉంది. కానీ ప్రభువు ఈ యొక్క శరీరం అంతా ముట్టడం, తాకడం, 14 రోజులు ఆయన గదిలో దేవదత్తులు ఉండడం, వేరే ఆవిడకి కూడా దేవదత్తులు కనిపించడం. మేము హాస్పిటల్లో పెట్టలేదు. ఎందుకంటే ఆయన కండిషన్కి ఐసీయూలో పెడితే 30 లక్షలు 20 లక్షలు అడుగుతారు. నా పరిస్థితి అంత లేదు. నేను ఉన్న డబ్బులు బాప్తీసు కార్యక్రమానికి, భోజన కార్యానికి ఉంచుకుని ఖర్చు పెట్టేశాను. దేవునికి ఖర్చు పెట్టేశాను తప్ప మా నాన్నగారు హాస్పిటల్లో నేను ఖర్చు పెట్టలేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. మధ్యలో ఒక ఆవిడొచ్చి కొద్దిగా ఇంజెక్షన్స్ అవి కూడా ఇచ్చింది. 10 ఏళ్ల క్రితం కూడా మరి ఆవిడే చూసింది. అయితే దేవుడు ఆవిడ కూడా దర్శనాలు చూపించారు. ఆ దర్శనాలు మా ఇద్దరి ఒకటే అయిపోయి. మరి ఎలా అయిపోయి? దేవుని కృపను బట్టి. ఆవిడ కూడా మీరు పిలిస్తే సాక్ష్యం చెప్తుంది. చుట్టుపక్కల అందరూ సాక్ష్యం చెప్తారు. మీరు అందరి దగ్గరికి ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, అందరూ విట్నెస్ ఇస్తారు ఆ రోజు జరిగిన దానికి. తర్వాత ఆయన శరీరం ఎండిపోయినట్టుంటే దూత వచ్చి ఇలాగా మసాజ్ చేసినట్టు చేస్తూ ఉంటే దర్శనంలో పిచ్చోడు అయిపోయాడు మా నాన్న. ఈ యొక్క పెరాలసిస్కి మెంటలైపోయి కేకలు, అరుపులు. ఒకరోజు బెడ్షీట్లన్నీ మా చెల్లి 1, 2 బెడ్షీట్ మీద మా చెల్లి పరిచర్య అంతా చేసేది. మరి మా నాన్నగారు పిచ్చి కేకలు వేస్తున్నారు, పిచ్చిగా అరుస్తున్నారు. మెంటలోడి కింద అయిపోయారు మా ఫాదర్. అప్పుడు దర్శనం చూపించారు ప్రభు. ఆ దర్శనంలో నేను ఏం చూస్తున్నానంటే మా నాన్నగారిని బెడ్రూమ్లోంచి నేనున్న రూమ్లో తీసుకొచ్చి మా నాన్నగారు తలంతా కూడా దేవుడు ద్రాక్షరసంతో కడుగుతున్నట్టు, పర్పుల్ కలర్ జ్యూస్తో కడుగుతున్నట్టు చూపించారు. ఎప్పుడైతే ఆ యొక్క గ్రేప్ జ్యూస్తో ఆయన వాష్ చేసేసారో బ్రెయిన్ అంతా కూడా హీల్ అయిపోయింది. పిచ్చి కేకలన్నీ ఆగిపోయినాయి. ఆయన బ్రెయిన్ హీల్ అయిపోయి నార్మల్ అయిపోయారు. మమ్మల్ని అందరినీ గుర్తుపట్టి మామూలుగా ఉన్నారు. చుట్టుపక్కల అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆయన నడవలేరు అని తీర్మానించారు, బ్రతకడని తీర్మానించారు. కానీ ఈయన బ్రతుకుతాడని నాకు దర్శనంలో ప్రభు చెప్పారు. ప్రవచించాను, మా నాన్న బ్రతుకుతాడు, మా నాన్న లేస్తాడు, మా నాన్న తిరుగుతాడు, నార్మల్గా ఉంటాడు అని నేను నా ద్వారా దేవుడు పరిశుద్ధాలు ప్రవచించాడు. ఆ ప్రవచనలన్నీ అక్టోబర్ 15, 13, 14, 15 పడిపోయిన ఈయన నవంబర్ 1 కల్లా హీ రీగెయిన్ హిస్ స్ట్రెంగ్త్. మళ్ళీ ఆయన కాళ్ళు చేతులు వచ్చినాయి, మాట వచ్చింది. ఇది డాక్టర్ల వల్ల కలిగింది కాదు. నాకు కౌన్సిలింగ్ ఇచ్చేవారు. మీ నాన్న చనిపోతారు, నువ్వు మెంటల్గా అయిపోకు, నువ్వు ప్రిపేర్ అయిపో అని చెప్పేవారు. లేదు, మా నాన్న చనిపోరని చెప్పాను వాళ్ళకి. ఇది 1000 స్తోత్రాల పుస్తకం. పరిశుద్ధాత్ముడు నా ద్వారా ఈ పుస్తకాన్ని రాయించాడు. ఇది పరమగీతాల్ని ఆధారం చేసుకుని రాసిన 1000 స్తోత్రాలు. ఈ 1000 స్తోత్రాల్లో 100 స్తోత్రాలని 300 భాషల్లో పరిశుద్ధాత్ముడు నాతో రాయించాడు. నాకేమీ పెద్దగా భాషలేమీ రావు, తెలుగు, ఇంగ్లీషు తప్ప ఏ భాషలు రావు. హిందీ కూడా నేను మాట్లాడలేను. కానీ పరిశుద్ధాత్ముడు మరి అనేక భాషలు ఆ టైంకి అర్థమయ్యేలా చేసి స్తుతులు అనేవి ఆయన రాయించడం జరిగింది. కొన్ని నేను డిక్షనరీ చూశాను,
కొన్ని గూగుల్ నేను చూశాను. ఒకసారి ఇది హిందీ రాసినప్పుడు వేడి గాలి నా చుట్టూ వచ్చి పరిశుద్ధాత్ముడు ఆ యొక్క భాష రాయించడం జరిగింది. ఇప్పటికీ హిందీ మాట్లాడలేను, కానీ హిందీ బైబిల్ చదువుతాను. అంటే అంత ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో చదువుకుందే దేవుని కృప వలన ఇవి రాసడం జరిగింది. మరి నేను మహాశ్రమలో ఉన్నప్పుడు నా పుట్టినదినాన ఏప్రిల్ 24వ తేదీన ప్రభు నాకు పాటలు రాసే వరాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు అసలు ఆ పుట్టినరోజు రోజున చాలా శ్రమలో, కష్టంలో, బాధలో, ఇబ్బందిలో ఉన్నాను. ఆ స్థితిలో నాకు పాట ప్రభు ఇచ్చారు. పాట రాసినప్పుడు ఒక 20-30 పాటలు వెంటనే నాకు అర్థమైపోతూ ఉంటాయి. అలా రాశాను. అలా చాలా పాటలు రాసాక ఇవి ప్రింట్ అవ్వట్లేదు కదా! ప్రింట్ చేయడానికే చాలా మంది అంటే చాలా డబ్బులు కావాలి. మరి ఇంకెందుకు నాకు ఇదని కొంతకాలం రాయడం మానేశాను. అంటే 2000 రాసిన తర్వాత అనిపించింది ఒక్క పాట రిలీజ్ కావట్లేదు అని. ఇంచుమించు ఎన్ని పాటలు రాశారమ్మా? 2000 ఇగో బుక్స్ అన్నీ ఉన్నాయి. అవి ఆయన పరిశుద్ధాత్ముడే నన్ను ప్రేరేపించి రాశారు. 2 పాటలే యూట్యూబ్లో రిలీజ్ అయింది. అంటే ఒకటే రిలీజ్ అయింది తెలుగులో, హిందీలో. దేవరా దేవరా అన్న పాట తెలుగులో, హిందీలో రిలీజ్ అయింది. బైబిల్ దర్శిని అని వాళ్ళు హేతువాదులు చాలా వందల ప్రశ్నలు వేశారు. వాటికి సంబంధించి కూడా ఆన్సర్స్ అవన్నీ కూడా రాసుకుని ఉంచాను. ఇస్లాం వాళ్ళు కూడా అంటే ముస్లిమ్స్ కూడా బైబిల్ని క్వశ్చన్ చేసినప్పుడు దానికి సంబంధించి కూడా ప్రశ్నలన్నీ రాసుకుని ఉంచుకున్నాను. ఇలా నేను దేవుడు చెప్పినప్పుడు రాసుకుంటూ ఉంటాను. అలాగే ఈ పుస్తకం లూసిఫర్ ఎలా వచ్చింది అనే ఒక నవల్ అనమాట. లూసిఫర్ ఆవిర్భావం, లూసిఫర్ పతనం, లూసిఫర్ చరిత్ర, ది లైఫ్ ఆఫ్ లూసిఫర్ అని ఒక పుస్తకం కూడా రాశాను. అగ్ని ప్రళయం అనే పుస్తకం, పరమగీతాలపై ప్రేమగీతగా అనే నవల, ఇవి కూడా ప్రభు నాతో రాయించారు. నాకైతే ఇది ఏమీ అర్థమయ్యి కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి శుక్రవారం, శనివారం, ఆదివారం ప్రతి వారం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ఉపవాసంలో కొన్ని అర్థమవుతూ ఉంటాయి. మరి నా గురించి, నా పరిచర్య గురించి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన దేవదేవునికి, అలాగే జోషి బ్రదర్ గారు వెంటనే మరి రెస్పాండ్ అయ్యి హోలీ స్పిరిట్ లీడింగ్తో వచ్చి ఈ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ చేసి మరి చాలా ఓర్పుతో, సహనంతో కూర్చుని ఈ కార్యక్రమం అంతా రికార్డ్ చేశారు. వారికి, వారి యొక్క సతీమణి గారికి ప్రభువైన యేషువా మెస్సీయ నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చాలా అంటే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయిపోయి చాలా డిస్టర్బ్ చేసేసాను. మరి ప్రోగ్రాము అంతా కూడా మీరు చూసి మరి నా కోసం ప్రార్థించండి. వందనాలు.